மண்ணுயிர்காலிங்கே மணவாள மாமுனிவன் பொன்னடியாம் செங்கமலப் போதுகளை உன்னிச் சிரத்தாலே தீண்டில் அமானுவனம் நம்மை கரத்தாலே தீண்டல் கடன் ஏறார் மதுரகவி இவ்வுலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மற்றுள்ள ஆழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் ఉట్టదమక్కండి నెగ్గే ఓర్. ఈ పాసురం అనేది ఉపదేశరత్నమాల అనే ఒక గ్రంథంలో విశదవాక్ శిఖామణి అయిన మనవాళ మామను అనుగ్రహించింది. ఆశ్చర్యమైన పాసురం. 25వ పాసురం ఇది ఉపదేశరత్నమాలలో. దీంట్లో మధురగవి ఆళ్వార్ వైభవం చెప్తుంది. అయితే ఆ వైభవానికన్నా దాంట్లో మధురగవి నిష్ఠై అంటే ఆయన ఎక్కడ నిలబడేడు, ఆ మధురగవి సొల్పడియే నిలయాగ పెట్టు అని చెప్పి స్వామి మనవాళ మాముని ఆర్తి ప్రబంధంలో ఒక పాసురం అనుగ్రహిస్తారు. ఆ ప్రకారం ఆయన స్థానందా మనకి కావాలా అని చెప్పి తెలిపిచ్చే పాసురందా ఇది. பாருலகில் மற்றுள்ள ஆழ்வார்கள் வந்ததுத்த நாள்களிலும் ఉట్టదమక్కండి నెంజే ఓర్. మిగతా ఆళ్వార్లు అవతారం చేసిన రోజు కన్నా ఈ చైత్రమాసం చిత్రా నక్షత్రం అనే ఈ రోజు అనేది చాలా గొప్పైన రోజు, చాలా వైభవం ఉండే రోజు అని చెప్పి మనవాళ్ళని చెప్తున్నారు. దీంట్లో మనం నిన్న కాలక్షేపంలో ఆశ్చర్యమే ఒక అర్థం మనం చూసాము. ఇప్పుడు మధురకవి ఆళ్వార్ ఆయన ఆచార్య అభిమానమే ఉత్తారకమైన ఒక ఆశ్చర్యమైన వైభవాన్ని మనకి ఉపదేశిస్తాడు. సరే, ఆయన చెప్పాడు అనుకోండి, శాస్త్రం ఆచార అభిమానం ఉత్తారకం అని ఎక్కడో ఒక కొసాన మనకి చూపిస్తుంది. అయితే సంప్రదాయం ప్రధానంగా మనకి చెప్పించేది ఆచార అభిమానము ఉత్తారకం అనేది. అటైతే శాస్త్రాన్ని తీసుకోవాలా సంప్రదాయం తీసుకోవాలంటే, శాస్త్రం పైగా ఒక బిల్డింగ్ వచ్చిందంటే అది సంప్రదాయం. శాస్త్రాన్ని బేస్ చేసే సంప్రదాయం ఉంటుంది. సాంప్రదాయం వేరు, శాస్త్రం వేరు కాదు. ఏ సంప్రదాయం అయినా మన సంప్రదాయం చెప్పుకుంటాము, మిగతా సంప్రదాయం మనకి అక్కర్లేదు అనుకోండి. మన సంప్రదాయంలో సంప్రదాయం చెప్తున్నాను కదా. అట్టంటే ఏం స్వామి అంటే, శాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకొస్తే అది సంప్రదాయాన్ని పేరు. సంప్రదాయం అంటే ఏదో అనుకోవద్దు. మా సంప్రదాయం ఇది కాదండి అంటారు కొన్ని మందులు, అంటారు కదా. అటైతే వాళ్ళు సరైన మాట చెప్పలేదని అర్థం. మా సంప్రదాయం ఇది కాదంటే వాళ్ళు శాస్త్ర ప్రకారం జరుపుకుంటారా? లేదే. శాస్త్ర ప్రకారం ఎవరు చెప్పుకుంటారో అది సంప్రదాయం పేరు. దీనికి ఆశ్చర్యమైన విశిష్టాద్వైత సిద్ధాంతం అంటారు, సత్సంప్రదాయం అంటారు. సత్సంప్రదాయం తాముడయోర్ కేట్టక్కాలని పైకి రాకపోద్ది. ఇదే ఉదయస్థానంలో ఒక పాసురం. అట్లాంటి సంప్రదాయం ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తుంది. సరే, అది దానికి ప్రమాణం ఏమి? దానికి ప్రమాణం కావాలి కదా. ఎక్కడ చెప్పినది, ఎలా చెప్పినది, ఎవరు చెప్పారంటే ఆళ్వార్లు చెప్పారు అన్నారు. ఆళ్వార్లు చెప్పారంటే ఆళ్వార్లు పాసరం పెట్టుకొని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు అంటే, స్వామి వాళ్ళ పాసరం తీసుకొని కాదు. భోజనం చేస్తే ఒక మాట చెప్తారు, ఆకలిగా ఉంటే ఒక మాట చెప్తారు. ఉండబోదు ఒక వార్తై ఉన్నాదబోదు ఒక వార్తై అని చెప్పి పిల్లలోకాచార్య శ్రీవచనముడు చెప్పాడు. అది మనం నేను చూసుకుంటా ఉన్నాము. అది పూర్తి అయిపోయింది. అయినా కూడా ఆ పాసురం చెప్పుకో, వాళ్ళు పాసురాలు పెట్టుకొని మనం చెప్పని కాదు. ఎందుకు స్వామి అంటే, వాళ్ళు ఉపదేశం అనేది భగవంతుడికి ఉపదేశం చేస్తారు. అంతేగాని భాగవతాలు తిరుడి పట్టుకొని చెప్పి వాళ్ళు చేస్తారు, అయితే వాళ్ళు అనుష్ఠానం తీసుకురాల. అందువల్లదా మధురగవి హృదయే మమావీరస్తు అభిదత విషయాంతరక్షటారే ఉపనిషత ముఖమాన మాత్రభోగక అభిశకునవత తదేక చేసే మధురగవి హృదయే మమావీరస్తు
வேறொன்றும் நானறியேன் வேதம் தமிழ் செய்த மாறன் செடகோபன்மன் குறுகோடி ஏரியங்கள் வாழ்வானேத்தம் మధురగవియార్ ఎమ్మయాழ்వార్ అవరే అని చెప్పి నమ్మాళ్వారే ఆయనకి పూర్తిగా ఆయన లైఫే. మధురగవియాళ్వారికి ఆయనకి ఏది స్వామి ఆయన లైఫ్ అంటే నమ్మాళ్వారే. అయితే ఆయన్ని గురించి సేవించింది ఈయన ఒకరే, వేరెవరు లేదు. నాదముని స్వామి వెనకాల వచ్చాడు, వచ్చి నారాయణం చేసుకున్నాడే కానీ నాదముని నమ్మాళ్వారు కైంకర్యం చేసినట్టుగా అంతగా మనకు కనిపించదు. నమ్మాళ్వారు కైంకర్యం చేసినారని మనం చెప్పుకోవాలంటే మధురగవి ఆళ్వారే. ఆయన ఏం చెప్తాడు, నావినాల్ నవి తింబమెయిదినేన్ నేవినేన్ అవన్ పొన్నడి మెయ్యి అని చెప్పి ఆ పొన్నడిని ఆయన తీసుకున్నాడు. ఎవరు పొన్నడి? నమ్మాళ్వారు తిరువడి పొన్నడి. సరే నీ కాలక్షేమం ఏం చేస్తావంటే పావినిన్నిసే పాడి తిరువని అని చెప్పి ఈ ప్రకారం ఉన్నారు. ఈ పాసురాన్ని పెట్టుకోనిదా చర్మపర్వం గురించి మనం చెప్పుకోవాల్సిందే కానీ ప్రథమ పర్వం అనేది భగవంతుడి గురించి చెప్పేది. సరే, అప్పుడు భగవంతుడికి ప్రథమ పర్వం చర్మపర్వం రెండు తెలుసును. తెలిసినా కూడా ఆళ్వార్లు 10 ఆళ్వార్లు అందరూ చర్మపర్వ నెట్టేలా రాలా, ప్రథమ పర్వ నెట్టేలా ఉన్నారు. సరిస్వామి వీళ్ళకి మయర్వర మధురలం అనే ఆళ్వార్లకి జ్ఞానం ఇచ్చింది భగవంతుడే కదా, అదే మధురగవి ఆళ్వార్కి జ్ఞానం ఇచ్చింది భగవంతుడే కదా. అటైతే వీళ్ళు 2 గోష్ఠి తీసుకున్నాం కదా, మధురగవి ఆళ్వార్ చర్మపర్వ నెట్టే గోష్ఠి, అదే మిగతా 10 ఆళ్వార్లు ప్రథమ పర్వ నెట్టే గోష్ఠి. అప్పుడు ఇద్దరికి 2 గోష్ఠికిను చర్మపర్వ నెట్టేదా ప్రధానమని తెలుసుంటే వాళ్ళకి ఎందుకు రాలేదు? బాగా తెలుసుకొని శాశ్వతమైంది. శాశ్వతం అంటే భగవంతుడి తిరువడి కూడా శాశ్వతమే. అయితే మన స్వరూపానికి తగింది ఏంటంటే ఆచార్య తిరువడి. అవి తెలిసి కూడా ఎందుకు అక్కడే ఉండాలంటే వాళ్ళకి ఆ దీంట్లో పట్టుకుంది పూర్తిగా. ఎందుకోసం పట్టుకుంది అంటే పట్టుకుంది భగవంతుడి తిరుబడి బట్ట నాకు వేరేది లేదు. అయితే వాళ్ళు భాగవతాల తిరుడి చెప్పాడు చెప్పలేదని చెప్పలే. అదే నిన్న మనం చూసాం కదా, ఒక కళ్ళు అనేది భగవంతుడి తిరువడి దగ్గర ఉంటుంది, ఇంకో కళ్ళు అనేది భాగవతుడి తిరువడి అనేది ఉంటుంది. అది ఒక మాట అనేది భగవంతుడి తిరువడి ఉంటుంది, ఇంకో మాట భాగవతుడి తిరువడి ఉంటుంది. అయితే అనుష్ఠానం వచ్చినప్పుడు భగవంతుడి తిరువడిగా భాగవతుడి తిరువడికి రారు. ఎందుకు స్వామి రారు? వాళ్ళకి తెలవదా? తెలుసు. అప్పుడు ఎందుకు రాల? ఈ సందేహాలు మిమ్మల్ని ఉండొచ్చు. రాలేదంటే రాలేదు. భగవంతుని వాళ్ళని సృష్టించింది దానికోసమే. బాగా తెలుసుకుంది, భగవంతుని వాళ్ళని సృష్టించింది దానికోసమే. కర్మపర్వ నెట్టేలా మధురగవి వారు ఉంటారు, మీరు ప్రథమ పర్వ నెట్టేలా మీరు ఉండండి అని చెప్పి సృష్టించింది దానికోసమే. అలాంటి స్వభావాన్ని ఇచ్చిందే భగవంతుడుదా. అందువల్ల వాళ్ళు దాంట్లో నిలబడిపోయారు. అయితే వాళ్ళకి తెలుసు చర్మపర్వ నెట్టేదా ప్రధానమని. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే రేపు మీకే ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే స్వామి ఈ 10 ఆళ్వార్లు చర్మపర్వ నెట్టేకి రాలేదు, ఇప్పుడు అది నేను చర్మపర్వ నెట్టే ప్రథమ పర్వ నెట్టే అని చెప్తున్నాను కదా. అట్టంటే ఏందని మీరు దయచేసి అడగొద్దు. ఎందుకంటే అదంతా ఏందని ముందుగానే మనం అన్ని తెలుసుకున్నాం. భగవంతుడే ఉపాయం అనేది ప్రథమ పర్వ నెట్టై, ఆచాడే ఉపాయం అనేది చర్మపర్వ నెట్టై, మన స్వరూపం అనేది చర్మపర్వ నెట్టేదా ప్రాధాన్యం. అది తెలుసు మిగతా ఆళ్వాళ్ళకి. వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు భగవంతుడి మీద ఉండే ప్రేమ, భగవంతుడి మీద ఉండే ఒక ఆశ్చర్యమైన ఆ అందం, దాన్ని చూసి అక్కడి నుంచి రావటానికి వాళ్ళకి బుద్ధి పట్టల. అక్కడి నుంచి వదిలేసి రావడానికి బుద్ధి పట్టల వాళ్ళకి. వాళ్ళ నుంచి రావని కాల. ఆ మాత్రం భగవంతుడు వాళ్ళని ఈడ్చుకుంటాడు. అందువల్ల ఏమవుతుంది, అక్కడే నిలబడ్డారు. అయితే వాళ్ళకి తెలుసు చర్మపర్వ నెట్టేదా ప్రధానమనేది వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తారంటే ఆ భగవంతుడు ఆ తిరిమేని ఆ రూపమేమి, అందమేమి, ఆయన చేట్టిదాలి అని, ఆయన వైభవమేమి, అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య సౌందర్య మఘోదతే అని చెప్పి దాన్ని ఎంత చూసినప్పుడు దాన్ని దాటి వెళ్ళిన వల్ల రాను కాల. అందువల్ల వాళ్ళు అక్కడే నిలబడ్డారు. ఇంకా అడిగితే
ఇంకొక విషయం చేర్చే చెప్తాను. ఆళ్వార్లు అవతారం చేసిందే, భగవంతుడు ఆళ్వార్లు అవతారపించిందే రీజన్ ఏంటంటే తెలుసా? మనకు ఉపదేశం చేసేదానికి. చేసేదే స్వామి. అయితే వాళ్ళు ఉపదేశం కన్నా వాళ్ళ ప్రాధాన్యం ఏం చేస్తున్నారంటే అనుభవాన్ని తీసుకున్నారు. మనకు ఉపదేశం చేసి మనల్ని దిద్దుబాటు చేసి మనల్ని తీసుకుపోయి ఆయన తిరువడిలో చేర్పించాల్సింది ఆ కర్తవ్యం కోసం ఆళ్వారిని అవతరిపించాడు భగవంతుడు. ఆ పని పూర్తిగా చేశాడంటే చేయలే వాళ్ళు. ఎందుకు చేయలే? భగవంతుని వాళ్ళని నియమనం చేసిందే దానికోసం కదంటే, దానికోసం నియమనం చేశారు, వచ్చేవారు ఉపదేశం చేశాడు. అయితే ఉపదేశం చేసినప్పుడు ఆ తిరిమేని అందాన్ని చూశారు కదా, ఆ లావణ్యమేమి, సౌందర్యమేమి, సౌకుమార్యమేమి, మార్ధవమేమి, ఇదంతా సేవించను వాళ్ళకి అతన్ని వదిలేసి మిగతా వాళ్ళని చూడనే కాలేదు. ఒకే విషయం చెప్తాను, ఇది మనకే కొన్ని టైంలో వస్తుంది. మన ఎవరో కొత్తగా ఒకటిని తీసుకుపోయామనుకోండి, శ్రీరంగం నంబెరమాలను సేవించండి రండి, శ్రీపరముదు స్వామి రామానుజు వారిని సేవించండి అని తీసుకుపోయాము. బాగా తీసుకుపోయి వాళ్ళకి దగ్గరికి తీసుకొచ్చాము. ఎవరు లేదు, ఒక 10 మందిలు ఉన్నారనుకోండి, మనం దగ్గరకు పోయాము. దగ్గర పోయిన తర్వాత వాళ్ళకి సేవించి పెట్టాలి కదా, ముందుకు రా పిలుస్తాము. వాళ్ళు ముందుకు వచ్చి నిలబెడతారు. అయితే ఆ తిరిమేని సేవించిన ఉంటేనే మన పక్క మనది ఓటు తీసుకొచ్చేమో వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి చెప్పకుండా మనం ఏం చేస్తామే, మనమే అనుభవిస్తూ ఉంటాము. ఈ పనిగా ఆడవాళ్ళు చేశారు. మనకే మనకే ఈ అనుభవం వస్తుందంటే వాళ్ళు ఎట్లా అనుభవిస్తారు? ఆ అనుభవం వచ్చిన దానివల్ల వాళ్ళు ఏమైపోయిందంటే భగవంతుణ్ణి దాటి ఈ పక్క రానవల వాళ్ళకి. ఎందువల్ల రానవ్వలేదంటే ఆ తిరిమేని సేవించిన తర్వాత, ఆ అందాన్ని చూసి సేవించిన తర్వాత నీలమేని అయ్యో నిరగొండది నెంచినయే ஆலமா மரத்தின் இளமேல் ஒரு பாலகனா ஞானமேலும் கொண்டா நரங்க தரவனையான் கோலமாமணி ஆரமம் முத்துத்தானமும் முடிவல்லதோரில் నీలమేని అయ్యో నిరగొండది అని నెంచిన అని చెప్పి ఆ నీలమేని అట్లాంటి ఆ తిరిమేని సేవించను వీళ్ళు అక్కడి నుంచి ఈ పక్క రానవల. అందువల్ల వాళ్ళు రాలేదు. ఈ మాట ఒక తవర చెప్పాను. ఒక స్వామి వచ్చాడు, ఆయన ఏదో కొంచెం వైష్ణవం గురించి తెలుసుకున్నాడు. 4 రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. స్వామి మీరు ఆ రోజు కాలక్షేపం చెప్పారు, ఈ ప్రకారం చెప్పారు, విన్నాను. ఆళ్వార్లందరూ ఆ తిరిమే అందాన్ని చూసి దానికోసం ఆచార అభిమానానికి రాలేదని చెప్పారు. అయితే ఆచార అభిమానం ప్రధానం వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ అందాన్ని వదిలేసి ఆ భగవంతుని దాటి రావటానికి వాళ్ళకి బుద్ధి పుట్ల, అందువల్ల అక్కడే నిలబడ్డారు అని చెప్పారు కదా. అవును, అదేలా కదండి, నేను కూడా ఉన్నాను. నాకు ఆచార్యభావన రానుంటుందండి. బాగా వినండి, ఇది నాకు రానుంటుంది. ఎందుకంటే భగవంతుని సేవించిన తర్వాత ఇంకా నాకు వేరేం బుద్ధి పుట్టిన దానివల్ల ఏం చేశానంటే ఆచార్య అభిమానమే ఉత్తారకని చెప్పి సర్వపన్నింటికి రావాలి కదా, నా వల్ల రాను కాల. ఎట్లా ఆళ్వాళ్ళు రాలేదో అదే ప్రకారం నా వల్ల రాను కాలని చెప్పారు. అబద్ధం. వెంటనే నేను చెప్పాను అబద్ధం అన్నాను. ఇలాంటి థింకింగ్ మొదల్లో తప్పు, ఈ ఆలోచనలే తప్పు మొదలు. మనకి ఏదైనా వ్యతిరేకంగా ఆలోచిస్తాము. సరే, దీంట్లో ఏం తప్పుండా అని చెప్పేస్తాను చూడండి. ఆళ్వార్లకి ఈ ప్రకారం ఒడింది, ఆ తిరిమేని అనుభవించిన దానివల్ల వాళ్ళు సర్వపర్వనిట్టయికి రాలేదని మనం చెప్పాం కదా. రాను వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళకి అక్కడే ఆగిపోయారు, నిలబడిపోయారు. అదే బుద్ధి నాకు వచ్చింది. ఆ తిరిమేని సేవించానండి, అక్కడి నుంచి పక్కకు పోవటం నాకు బుద్ధి పుట్టలేదండి, అందువల్ల ఆచార అభిమానం ఉత్తారకం రాలేదు అని చెప్తే ఆళ్వారి స్థితి ఏమి, నీ స్థితి ఏమి? వాళ్ళు ఎప్పుడు 24 గంటసేపు ఎప్పుడు నాటింగల్ ఆండు ఊడిదొరం అప్పొழுது కప్పొழுது ఆరాముదని చెప్పి ఎప్పుడు వాళ్ళ భగవత్ స్మరణమే, వేరేం లేదు. వాళ్ళకి భోజనమే భగవంతుడే, భగవంతుడి అనుభవంతో వాళ్ళకి భోజనం. మనకి అట్ట కాదే, 1.5 గంటసేపు కాలక్షేపం అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఏం చేస్తామంటే ఏం దొరుకుతుంది అని చూస్తున్నాము.
దానికి ముందు ఏమన్నా తాగేమా అని చూస్తాము, మళ్ళీ రేపటికి ఏం కావాలని చెప్పి అనుకుంటాము, రకరకాలుగా ఏది ఇది 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 బాగుంటుంది అది బాగుంటుంది తీసుకుంటా ఉంటాము. భగవంతుడు అనుభవం తప్ప మిగతా అంతా మనకి ఉంటుంది. వాళ్ళకి భగవంతు అనుభవం తప్ప వేరే ఏం లేదు. వాళ్ళతో ఈ కంపారిజన్ చేయకూడదు. ఎందుకోసం చెప్తున్నానంటే ఇలాంటి ఇదంతా కొన్ని మందిని చేస్తారు, వాళ్ళకేమో పెద్ద గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఆళ్వాళ్ళకి మనకి ఎక్కడున్నాడు, మన అదల పాదాల్లో ఉండడము, వాళ్ళు ఎక్కడో పైకి ఉండరు. ఎందుకు చెప్తానంటే మొదలు ఈ కంపారిజనే తప్పు, అర్థమైందా? అందుకోసం ఇప్పుడు వాళ్ళు అందుకోసంగా వాళ్ళు అక్కడ రాలా. వాళ్ళకి తెలుసు చర్మపర్వ నెట్టి అనేది చాలా గొప్పదని తెలుసు, అదిగా ప్రాధాన్యం తెలుసు. తెలిసినా కూడా ఆ తిరిమేని వడివడకు సేవించిన తర్వాత అక్కడి నుంచి అది ఏంటంటే భగవంతుడికి ఉండే ఒక స్వభావం ఏంటి సార్, ఈడస్తాడు, అన్నీ ఈడ్చేస్తాడు, దగ్గరికి రా 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 అని ఈడస్తాడు. మనకి ఈడ్చిన తర్వాత మనం అక్కడి నుంచి పోతామంటే పోనే అక్కడే లేకుంటాము. ఆ కాలం అంతా కొన్ని మంది అట్లా ఉన్నారు. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. అక్కడే నిలబడి ఉంటారు వాళ్ళు. కోయిల్లో కొన్ని మంది పెరుమాళ్ సేవిస్తూ ఉంటారు. కోయిల్ తాళం వేయాల, రాత్రి అయిపోయింది, 9 అయిపోయింది, పోనీ బయట పోయి ఉంటారు. అక్కడే నిలబడి మళ్ళీ అట్నే చూస్తాను. ఎంతసేపయ్యా చూస్తావు, ఎంత చూసినా ఆయనే కదా అని మారిపోతాడంట. ఈయనకి మారుస్తాడు, మారిపోతాడు, ఈయనకి చూపిస్తాడు. ఆ ప్రకారం ఈ సేవించేటోడికి చూపిస్తా ఉంటాడు, ఆ అనుభవం ఇస్తాడు. ఒక్కొక్కసారి సేవించటం ఒక్కొక్క అనుభవం ఇస్తాడు. అనుభవం ఇచ్చింది అనుభవం సేవిస్తూ ఉంటారు కదా. అప్పుడు అలాంటి అనుభవం వచ్చినప్పుడు అది దాటిపోని కాల. ఇది ఆళ్వార్లు కొండే స్థితి. అందువల్ల దాంట్లో నిలబడిపోయారు. అప్పుడు దాంట్లో నిలబడిపోయారు నీకోసం వాళ్ళ మాట తీసుకొని ఆచార్య అభిమానంకి పెట్టడం వద్దంటే పెట్టను కాదు. అదిదా ఇప్పుడు పిల్లలోకాచార్య చెప్తున్నాడు. ఇంతవరకు ఇంకా వ్యాఖ్యానమే మనం ఇంకా ఈ పాసురానికి ఉండే వ్యాఖ్యానం ఇంకా మనం చూడలేదు. శ్రీవచన భూషణంలో పాసురంలో ఉండే భీషణంలో సూత్రానికి ఉండే వ్యాఖ్యానం ఇంతవరకు మనం చూసుకుంటా వచ్చున్నాము. మనవాళ్ళ మమ్మల్ని అనుగ్రహించింది. ఎందుకోసం చెప్పిన ఉండబోదు ஒரு வார்த்தை உண்ணாத போது ஒரு வார்த்தை பேசியிருப்பா பக்தி பேசுகிறே அவர்கள் வார்த்தை கொண்டு అటు ఇరుగుది. సరే, వాళ్ళని చూసి మధురకవి ఆళ్వారు నవ్వుతారంట. మీరు 10 మందిలో ఇట్లా ఉండారే, మీ మాట పెట్టుకొని ఆచార అభిమానం చేయను కాదు. ఇప్పుడు మధురకవి నవ్వుతున్నారు. ఏం నవ్వుతున్నావు అని చెప్పి మిగతా వాళ్ళు అడగను. దానికి సమాధానం చెప్తారు, మీ పాసురాలంతా ఎట్లా ఉండాలి చూడండి అంటారు. ఎవరు? మిగతా ఆళ్వార్ల పాసురాలు, మధురకవి పాసురం. మీ పాసురం ఎట్లా ఉండాలంటే ఇంక మీద రాపోద్ది. అటైతే 3 కాలాలు ఉంటుంది. జరిగే కాలం, పోయిన కాలం, వచ్చే కాలం. వచ్చే కాలంలో పాసురాలు అన్నీ ఉంటుంది మిగతా 10 ఆళ్వార్లది. అయితే పోయిన కాలంలో ఉంటుంది మధురకవి ఆళ్వార్ పాసురం. ఎందుకంటే భగవంతుడు గురించి పాసురాలన్నీ ఇంక మీద రావచ్చు అని ఒక సందేహంతో పాసురాలు ఉంటుంది. భగవంతుని గురించి పాసురాలంతా. ఆచార్యుల గురించి పాసురాలన్నీ నిన్నే వచ్చేసింది, నిన్నే నాకు దొరికింది, నిన్నే దొరికిపోయింది అని చెప్పి ఉంటుంది. అటైతే అప్పుడే వచ్చింది. నిన్నే వచ్చిందంటే ఏమర్థం? ముందుగా వచ్చేసింది అర్థం. ఇంక మీద రావచ్చు, రాపోవచ్చు, ఇంక మీద రావచ్చు, రాకుండా ఉండొచ్చు. ఇదంతా భగవంతుడి గురించి ఉండే పాసురాలకుండే వైభవాలు. ఇనిదా కానవారా ఎండ్రెండ్రు కన్నుం బాయం తువర్ந்து అడియేన్ నాని నన్నా టలమందాల్ ఇరంగి ఒక నాள் నీ అందు. మధురకవి అడుగుతున్నారు మిగతా ఆళ్వారిని చూసి, నీ పాసురాలంతా ఎట్లా ఉండదు? భగవంతురా నాకు సేవ సాయిస్తావా, ఒక్క రోజున నా దగ్గర రాకూడదా, నన్ను చూపించకూడదా, ఎప్పుడు రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, ఈ ప్రకారం అడుగుతారు. కానుమారు అరుళాయి, నాకు కృప చెయ్యి, నీ కృప నాకు పూర్తిగా చెయ్యి, నాకు కృప చెయ్యి అంటారు. కానుమారు అరుళాయ్ అని అడుగుతారు. అది కాకుండా ఎండ్రు కాన్బేను, ఎప్పుడు నిన్ను చూస్తాను, ఏ రోజు చూస్తాను, ఎప్పుడు చూస్తాను, ఎలా చూస్తాను అని చెప్పి ఈ ప్రకారం ఉంటుంది. అయితే మధురకవి ఆళ్వార్ పాసురము
అదే ప్రకారం ఇంకోటి ఉండదు. ఇంకోటి ఏం స్వామి, ఆచాడు గురించి చేసిన పాసురాలు ఇంకోటి ఇది రామానుజ నూట్రందాది. ఈ 2 పాసులు మీరు తీసుకున్నారంటే నిన్ననే దొరికింది నాకు. ఎప్పుడు దొరకద్దని భగవంతుడి గురించి పాసురాలంతా ఉంటుంది. నిన్న నాకు దొరికిపోయిందే అని ఆచాడు విషయంగా పాసురాలు ఉంటుంది. దీంట్లో ఇది గొప్పది. ఎక్కడ స్వామి ఆ ప్రకారం ఎక్కడుండదు? చదివితే నిండ్రే మేవినేన్ అవన్ పొన్నడి మెయ్మయే. మధురకవి ఆళ్వార్ పాసురాలంతా ఈ ప్రకారం ఉండదు. అదే మిగతా ఆళ్వార్ల పాసురాలంతా నా దర్శనం ఎప్పుడు దొరకద్ది, ఎప్పుడు దర్శనం దొరకద్ది ఆ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు మధురకవి ఆళ్వార్ పాసురం మేవినేన్ అవన్ పొన్నడి మేమియే నావినాళ్ళ వ్యక్తి ఇంపమేదినేన్ మేవినేన్ అవన్ పొన్నడి ఏంటి అట్టయితే నిన్ననే దొరికిపోయిందని చెప్తారు కదా. ఇదంతా మధురకవి యొక్క వైభవం. అయితే ఆళ్వార్లకు రేపు దొరకద్దా, ఎల్లుండి దొరకద్దా, ఎప్పుడు దొరకద్ది, ఎరుపు దొరకద్ది. అప్పుడైతే నిన్న దొరికిపోయింది. చదివితే నిండ్రే ఇప్పుడే దొరికిపోయింది అని చెప్తే ఈ పాసురం అంటాం కాదు. రామానుజం ఉంటుందా చెప్పాను కదా. பூமன்னுமாது பொருந்தியமார் முன் புகழ்மடிந்த பாமன்னுமாறன் நடிவடைந்திருந்தவன் பல்கலையோர் தாமன்ன வந்த ராமானுஜன் சரணாரவிந்தன் நாமன்னி வாழ நெஞ்சேசுடு அவன் நாமங்கள் ఆ పాసరంలో అదే ప్రకారందా. కల్లార్ పొడిల్ తన్నరంగన్ కమలపదంగల్ நெஞ்சில் கொல்லாமனிதர் ఆ పాసరం అదే ప్రకారందా. என்னை புவியில் ஒரு பொருளாக்கி மருள் சுரந்த முன்னை படவினை வேறறுத்து ఊరి முதல்வனையே పన్నపదిత్త రామానుజన్ చెప్పి ఆ పాసరం ఇదే ప్రకారందా. అట్టయితే ఇదంతా ఏంటంటే నాకు దొరికింది, నిన్న దొరికిపోయింది అని ఆళ్వార్ల పాసరం ఎట్లా దేంట్లో ఆచార్యుల విషయంగా. అయితే నమ్మాళ్వారు తిరుడి పట్టిందా అంటేనో ఈ ప్రకారంగా ఉంటుంది. స్వామి రామానుజులు తిరుడి పడితేనో ఈ ప్రకారం ఉంటుంది. భగవంతుడు తిరుడి పడితే ఎప్పుడు దొరకద్ది, ఎలా దొరకద్దా అంటున్న. అట్టయితే ఆచార అభిమానం అనేది చాలా ముఖ్యం. అందువల్ల ఈ ఆచార అభిమానం అనేది ఎవరు పాసురాలు ప్రమాణంగా తీసుకోవాలా? మధురకవి ఆళ్వార్ పాసురందా ప్రమాణంగా తీసుకోవాలనే కానీ మిగతా 10 ఆళ్వార్ల పాసురాలు ప్రమాణంగా తీసుకోను కాదు. ఎందువల్లంటే వాళ్ళు ప్రథమ పర్వనిట్టయి, వాళ్ళకి ఆచార అభిమానం తెలుసు. అయితే వాళ్ళ అనుష్ఠానంలో తీసుకురాలేదు. మధురకవి ఆచార్య అభిమానం తెలిసి భద్రం కాదు, వాళ్ళు అనుష్ఠానంలో తీసుకొచ్చారు మధురకవి. అందువల్ల అప్పుడు భగవత్ శబ్దానికన్నా భాగవత శబ్దానికి ఉండే పాసురాలు చాలా గొప్పది. అందువల్ల ఇది రెండోది. వాళ్ళ పాసురంతా ఆయన ఎప్పుడు వస్తుంది స్వామి, ఎప్పుడు జరగద్దో అని చెప్పి ఎప్పుడు జరగద్దో తెలవదు. ఎందుకంటే మధురకవి ఆళ్వార్ పాసురం సేవిస్తే మనకు వెంటనే నిన్నే జరిగిపోద్ది. సరే సేవించిన వెంటనే జరిగిపోద్ది. ఎందుకంటే ఆచార్య అభిమానం అనేది ఎదురుగా ఉండే దానివల్ల ఆ పాసురాన్ని తీసుకొని మనం పూర్తిగా దీనికి నిర్ణయం చెయ్యాలా అని చెప్పేశాడు. ఇది ఒక విషయం చెప్పేశాము. ఇప్పుడు ఇంకేమన్నా పాసుర వ్యాఖ్యానం ఇంకా రాలా. ఇప్పుడు దీంట్లో మనం ఏం తెలుసుకున్నాం? 2 రోజులుగా ఇదే కాలక్షేపం. ఏం తెలుసుకున్నామంటే ఆచార్య అభిమానం అర్థం కావాలంటే 10 ఆళ్వార్ల పాసురం ప్రయోజనం లేదు. అప్పుడు ఎవరు పాసురం తీసుకోవాలా? మధురకవి ఆళ్వార్ పాసురం తీసుకోవాలా, రామానుజం ఉంటుందా పాసురం తీసుకోవాలని చెప్పేశాడు. అయితే రామానుజం ఉంటుందా పాసురం ఎందుకు స్వామి తీలేదంటే అది నాలాయరంలో లేదే. అందువల్ల మధురకవి ఆళ్వార్ పాసురం తీసుకుంటామని చెప్పి తీసుకెళ్ళి. అది కాకుండా ఇప్పుడు మనం చూసేదే మధురకవి వైభవం కదా. అందువల్ల మధురకవి అది రామానుజం ఉంటుందా వచ్చినప్పుడు అది చూసుకుంటాం. సరే, ఇది ఒకటి. దీని తర్వాత ఇంకోటి ఆశ్చర్యమైన ఇంకొక అర్థం చెప్తారు చూడండి. దీంతో ఏం నిలపలంటే ఆచార్య అభిమానం అంటే ఇంకోటి ఎట్లని చెప్తారు చూడండి. వడుగనంబి మన అందరికీ తెలుసు. వడుగనంబి అంటే ఆచార అభిమానం కోసం వడుగనంబి ఉంటారు. అదే ప్రకారం వడుగనంబి లాగానే ఎవరు మధురకవి ఆళ్వార్ లాగా వడుగనంబి పెట్టుకోవాలా. అంటే మధురకవి ముందు కదా. అదే పురాణ పురుషుల్లో చతుర్యుగ ఆళ్వార్ అని చెప్పాము. ఇప్పుడు వడుగనంబి కూరత్తాళ్వాని మొదలయ్యాండ ఇద్దరు చూస్తారంట. చూసి ఏం చెప్తే వాళ్ళని చూసి నవ్వుతారంట. వడుగనంబి కూరత్తాళ్వాని మొదలయ్యాన్ని చూసి నవ్వుతారంట. ఏం స్వామి, వాళ్ళు ఆచార్య పురుషుడు, ఈయన ఆచార్య పురుషుడు,
నవ్వటం ఎందుకు స్వామి అంటే, మీరు ఇటుపక్క ఉంటారు అటుపక్క ఉంటారు, మీ స్థితియే సరిగా లేదంటారంట. ఎట్లాంటి వైభవం కూరత్తాడు వారికి, ఎట్లాంటి వైభవం మొదలియాండానికి, వాళ్ళిద్దరిని చూసి మీరు ఈ పక్క ఉంటారు ఆ పక్క ఉంటారు, అలా ఉండొచ్చా? ఒక పక్క కదా ఉండాలా, ఒక పక్క మీరు ఉండంటున్నారే, రెండు పక్కలు ఉంటారే, ఎందుకోసం అలా ఉంటారు అని చెప్పి దీనికని ఒక సూత్రం పెట్టాడు. సూత్రం దీంట్లో శ్రీవచన భూషణంలో సూత్రం 411, ఆ సూత్రం నంబర్ 411. అదాదు వడుగనంది ఆళ్వానయ్యం ఆండానయ్యం ఇరు కరయర్ అంటారు. ఈ సూత్రం అట్లంటే ఏమర్థంటే, ఈ శ్రీవచన భూషణంలో అట్లంటే ఏంటంటే, కూరత్తాళ్వాన్ మొదలైండరు ఇద్దరు రామానుజులకి ఏంది కుడి చేయి ఎడం చేయలాగా వాళ్ళు ఇద్దరు, అంత వైభవం వాళ్ళిద్దరికి. వాళ్ళను చూసి ఏం చెప్తా అంటే, మీరు ఇటు పక్క ఉంటారు అటు పక్క ఉంటారంటారు. అటైతే మనం ఎక్కడ ఉండాలని చూసుకోవాలా, మన దగ్గరికే లేదు. మరేమో ఆళ్వారితో కూడా కంపేర్ చేసుకుంటామేమే, అప్పుడు మాకు కూడా అదే లాగని చెప్తామే. అలాగంతా మాట్లాడకూడదు. ఎందుకు చెప్తారంటే, అప్పుడు వాళ్ళు కుడి చేయడం చేయలాగా ఉండేటోళ్ళు కూరత్తాళ్వ మొదలై అన్నాను. వాళ్ళను అది మాత్రం కాదు, దండ పవిత్రం, త్రిదండం పవిత్రం. వీళ్ళిద్దరు ఎవరు కూరత్తాళ్వ మొదలై అంటదా త్రిదండ పవిత్రంగా చెప్పమద. పాతుకే యతిరాజస్య పాదుకే, స్వామి రామానుజుడి పాదుక ఎవరితో మొదలయ్యాండాన్, రామానుజుడి పాదుకే మొదలయ్యాండాను చూసినాం కదా. మన రామానుజుడి తిరువిడి మన శిరస్సు పెట్టుకోవాలంటే మొదలయ్యాండాన్ని సాయించని అడుగుతాం కదా. అది తిరుమల తప్ప మిగతా తాడు మొదలయ్యాండాన్ని అడుగుతారు. తిరుమలలో అనంతాళ్వాన్ని అని అడగాల. అయితే అంత వైభవం ఎవరికి మొదలయ్యాండానికి, ఆయన్ని చూసి మీరు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారంట ఎవరు చెప్పేది? వడుగునంది చెప్తున్నాడు. ఇది ఆయనకి. అదే కూరత్తాళ్వారు ఎట్లాంటి వైభవం స్వామి, శ్రీవత్స మిశ్రోభ్యో నవయుక్తి నగీమగి యతి ఉత్రయీ కంటి యాంతి మంగళ సూత్రతాం. ఆయనకి ఆశ్చర్యమైన ఆచారులు ఇద్దరు, సామాన్యులు గారు ఇద్దరు ఏం చేశారు తెలిసిన? ఎందుకోసం ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు ఈ మాట చెప్పారు అంటే, తెల్లారిత లేచి వాళ్ళు అనుష్ఠానం చేసుకొని నేరుగా పెరియ పెరుమాళ్ పోయి సేవించేస్తారంట ఇద్దరు. పెరుమాళ్ ఏంటంటే తెల్లారిత చేస్తారు, కావేరిలో స్నానం చేస్తారు, వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నేరు పెరియ పెరుమాళ్ పోయి సేవించేసి అక్కడ ఏమేమి కైంకర్యం ఉంటుందో ఆ కైంకర్యం చేసేసి మళ్ళీ అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చి మఠానికి వచ్చి స్వామి రామానుజులు వారి తిరువడి పట్టుకొని ఆ తిరువడియే నాకు గతి అని చెప్పి ఈ ప్రకారం ఉంటారంట. అడుగునందు చూశాడు, ఇక్కడి నుంచి మీరు పోతున్నారు, భగవంతుడు అక్కడ భగవంతుడి సేవ చేస్తాడు, అక్కడ కైంకర్యం చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మధ్యాహ్నం మీద వచ్చి రామానుజులు అన్ని పట్టుకుంటారు. ఒకటి ఈ పక్కన నుండి లేదు ఆ పక్కన నుండి, ఎందుకు రెండు పక్క ఉంటారు? స్వామి పెరియ పెరుమాళ్ళని పోయి సేవించింది తప్ప అంటే అవును. చప్పట ఎవరు? అడుగనుంది. పెరియ పెరుమాళ్ పోయి చెప్పిందంటే ఏమంటే ఈయన ఆ పక్క పోనే పోడు. వడుగు నంబి ఆ పక్క పోతారంటే శ్రీరంగం కోయిల్ లోపల దూరిందే లేదు. అప్పుడు ఏం చేస్తున్నారు స్వామి? స్వామికి పాలముది కాయించేది. ఆ పాలముది కాచి ఆయనకి ఎట్లా ఆయనకి నోటికి ఆనందంగా అమృతంగా ఎలా ఇవ్వాలనో, ఎక్కువ ఉష్ణం లేకుండా, ఎట్లంటే ఉష్ణం అంటే ఏంది? వేడి. ఎక్కువ వేడి లేకుండా, ఎక్కువ సల్లంగా లేకుండా ఎట్లా పెట్టుకుంటే, ఇది వచ్చి ఒక్కొక్క ఆచార్యుడికి ఇచ్చే భావం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. వాళ్ళకి ఏ ప్రకారం వాళ్ళు భోజనం చేయాలనుకుంటారో ఆ ప్రకారం ఒక శిష్యుడు అనేది చెయ్యాల. అదే శిష్య లక్షణం. ఈయన ఆ ప్రకారం ఆయన నోట్లో పెట్టుకుని ఆ పాలు తాగాలంటే ఆ పాలకి ఎలా ప్రకారం చెయ్యాలని చెప్పి ఆయనకి ఈ కైంకర్యం తప్ప వేరేం లేదు. వీధిలో పెరుమాళ్ళు వస్తే కూడా నీ పెరుమాళ్ళు నువ్వు చూసుకో, నాకు ఇక్కడ పాలు గాయించాలా నేను చూసుకుంటాను అని చెప్పే వ్యక్తి ఎవరు? వడుగునంది. ఆ వడుగునంది కూరత్తాళ్వాన్ని మొదలయ్యాండాన్ని చూసి ఏం చెప్తారంటే, ఇరుకరయ్యారు, ఈ పక్క ఉంటారు ఆ పక్క ఉంటారు అంటారు. దీంట్లో ఏంటంటే ఎంత మాత్రం కూరత్తాడు రామానుజులు తిరువడిలే చరణం చెప్తారు. ఉయ్య ఒరే వడి ఉడయవరి తిరువడి మనం చెప్తాం కదా. ఇప్పుడు వడుగునంబి ఏం చెప్తున్నానంటే, రామానుజులు వారి తిరువడి పట్టుకొని వాడియతిరాజన్ అన வாழ்த்துவார் తాళిడైగలు తాழ்తువార్ విన్నోర్ తలని చెప్పి ఈ ప్రకారం చెప్పుకొని
ఆ ప్రకారం చెప్తే మోక్షం మీకు దొరకదా? నంబెరుమాలని సేవించే రంగనాథుని సేవిస్తుందా మీకు మోక్షం? ఇది బాగా గుర్తుగా దీన్ని వినండి. నంబెరుమాలని సేవించుకొని వస్తేదా మీకు మోక్షం దొరకతారని చెప్పి ఆ నంబెరుమాలు చెప్పాడా? స్వామి రామానుజుని వారిని సేవిస్తే మోక్షం ఇవ్వడం చెప్పాడా ఆ నంబెరుమాల్? చెప్పండి. అక్కడ నంబెరుమాల్ ఎందుకోసం మీరు పోతున్నారు? స్వామి ఏదో దేవతాంతరం పోయినట్టు ఈ వినగారు అంటున్నా. అవును, రామానుజుల వారి తిరువడి ఉన్నప్పుడు మిగతా త్రినీకిత విరించాది నిరంకుశ విభూత జగ రామానుజ పదాంబోజ సమాశ్రయిన శాలినక. రామానుజుల వారి తిరువడి ఉండాలంటే దాన్ని తప్ప వేరే ఏ తిరువడి అక్కర్లేదు. స్వామి ఇది భగవంతుని తిరువడి స్వామి, అక్కర్లేదంటాను. ఇది వడుగనంబి స్థితి. అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే కురత్తాళ్వాడిని మొదలియాడాన్ని చూసి ఇట్లా ఉంటారు మీరు అట్లా ఉంటారు, ఏంది మీ స్థితి? స్వామి ఇది ఒక తప్ప స్వామి? అటైతే రేపు మీరు యాత్ర పోవచ్చా శ్రీరంగానికి? వేరైనా దివ్య దేశం పోవచ్చా అంటే రామానుజుల వారి తిరువడి పట్టుకో ఉన్నామంటే ఇప్పుడు కూడా చూడండి కొన్ని ఆచార పురుషాలు శ్రీరంగంలో మీరు పోయి చదివించాలా. చాలా ఆచార పురుషాలు అక్కడ ఉన్నారు. కొన్ని ఆచార పురుషాలు వాళ్ళకి కావేరిలో పోయి స్నానం చేస్తారు, వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటారు, నేరుగా వాళ్ళు తిరుమణిత్తాడం అంతా చేసుకొని అక్కడి నుంచి నేరుగా సన్నిధి లోపల వస్తారు. రామానుజుల వారి సన్నిధికి పోతారు, అక్కడ నిత్య తిరువారాధన వద్ద అయిన తర్వాత తీర్థం తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతారు, అంతే. కానీ పెరియ పెరుమాళ్ లేదు, వెనకాల తాయార్ లేదు, సేవించరా, ఏది సేవించరు. ఆచార్యుడి దగ్గరకు వస్తాడు, ఆచార్యుని సేవిస్తారు, నేరు తీర్థం తీసుకుంటారు, పోతా ఉంటారు. చాలా స్వామి అంటే వడుగనంబి స్థితి. ఆ వడుగనంబి స్థితి రావాలా. దీన్ని ఎవరు మనవాళ్ళమని అడుగుతున్నాడు. ఉన్నై ఒడియ మట్టొండరియా వడుగనంబి ధన్యులయ్యి యతిరాజ నీయనక్కిత్తా అని ఆర్తి ప్రబంధ అడుగుతున్నాడు. నిన్ను తప్ప వేరే ఏం గతి లేదు, ఉన్నాడే వడుగనంబి. ఆ స్థితి ఆ స్థానం నాకు అనుగ్రహించు రామానుజ అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? మనవారమని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కురత్తాళ్వాను మొదలయ్యాన్ని ఇద్దరిని పెట్టుకోండి, ఏమడుగు ఇద్ద ఆచార అభిమానం. ఆచార్యుడు అంటే భగవంతుడిని ఇటు ముఖం తిప్పుకుంటాడు. మధుర కవి ఆళ్వారు సన్నిధిలో పోతారు. ఆళ్వారు తిరునగిరి మొదలు మీరు పోయి చేయించుంటారు. లోపల పోయేటప్పుడు మొదలు పొలిందనింట పెరుమాళ సన్నిధానం మొదట కనిపిస్తుంది. దాని తర్వాత ఇట్లా ప్రదక్షిణంగా పోయి అట్లా వస్తేదా ఆళ్వార్ సన్నిధి. అట్లా ప్రదక్షిణంగా రావాలి కదా, అట్లా ఇటు అడ్డదారి ఫోన్ కాదు కదా. అప్పుడు ఎట్లయినా ప్రదక్షిణ రావాలా, ముందుగా ఆయన కనిపిస్తాడు. ఎవరు? పొలిందనింట పిరాన్ ఆదిపిరాన్ కనిపిస్తాడు. అందువల్ల ఏం చేస్తారో తెలుసా మధుర కవి ఆళ్వార్ అంటే, మధుర కవి ఆళ్వార్ నమ్మాళ్వార్ పరంపదం పోయిన తర్వాత విగ్రహం చేసిందే మధుర కవి ఆళ్వార్దా. ఇప్పుడు విగ్రహం ఉండదే నమ్మాళ్వార్ విగ్రహం, మధుర కవి ఆళ్వార్ చేసిన విగ్రహం అది. అయితే నమ్మాళ్వార్ ఉన్నప్పుడే చేసిన విగ్రహం. నమ్మాళ్వార్దా అనుగ్రహం చేసి ఆ విగ్రహం ఇచ్చారు. అయినా కూడా ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి రోజు పోయి చేయించాలి కదా. ఆయన పరంపదం పోయాడు, అందువల్ల చేయించాలని కోసం ముందుగా పోతాడు కదా. పెరుమాళ్ కనిపిస్తాడు, ఆయన ఏదైనా చూడబోతాడు కోసం చేతులు ఇట్లా పెట్టుకుంటాడు, ఇట్లా పెట్టుకొని ప్రదక్షిణం పోతాడు. ఆమె ఏదో దేవతాంతరం చూసినట్టు చూస్తున్నామంటే అవును, నాకు ఆచారుడుగా ప్రధానం, వేరే ఏది లేదు. ఇప్పుడు ఆ ప్రకారం ఎవరు మొదలయ్యా అంటారు ఏం చెప్తారంటే, ఇక్కడ వచ్చి తెల్లారి నుంచి సాయంకాలం నుంచి రామానుజుల వారికి కైంకర్యం చేసుకుంటా ఉంటే నీకు మోక్షం ఇవ్వడని ఎవరు చెప్పారు? నీకు నంబెరు వాళ్ళు కైంకర్యం చేస్తారని మోక్షం ఇచ్చని చెప్పారా స్వామి? అట్టనా? రామానుజుల వారు కైంకర్యం చేసే మోక్షం తిన్నం అది తిన్న మోక్షం. అది కాకుండా ఇది ఎవరు చెప్తున్నారు? మనల్ని చెప్తే పర్వాలేదు, కరెక్ట్. అలాంటి మనకి చెప్పది కూడా కాదు, మన దగ్గర అలాంటి స్వభావం అనేది లేదు. ఇట్ట పక్క పోతాం అట్ట పోతాం ఏదో పోతా ఉంటాం. అయితే కురత్తాళ్వార్ మొదలయ్యాడని రామానుజు మీద ఎంత అభిమానం, ఎంత ప్రేమ. ఆచార్య అభిమానం అంటే కురత్తాళ్వార్ మొదలయ్యాడన్నా ప్రధానంగా పెట్టుకోవాలా. ఆయన్ని చూసి వడుగునమ్మి ఏం చెప్తున్నాడే, మీరు ఇటుపక్క ఉంటారా అటుపక్క ఉంటారంటారంటే
మనమంతా ఎట్లా ఉండాలి, ఎట్లా చేస్తున్నామో అని విడిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చూసి అడుగుతున్నాడు, రామానుజులు తిరుగు పట్టుకుని నీకు మోక్షం గురించి ఎవరు చెప్పారు? ఇంతటిగా కూరత ఎట్టాటి స్వామి తెలుసా? ఈయనదా మనం రోజు సేవిస్తున్నాం కదా, యో నిత్య అచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మయామో గత స్థజితరాని త్రిడాజమేని అస్మద్గురోర్ భగవతోస్త దయైక సింధోగో రామానుజస్య శరణౌ శరణం ప్రభక్తి అని చెప్పి ఆ శ్లోకాన్ని అనుగ్రహించిందే స్వామి కురత్తాళ్వార్ద. ఇది శరణాగతి శ్లోకం. ఇది రామానుజస్య, ఆయన తిరువుళ్ళ శరణాగతి చేస్తాడు. అట్లా ఉన్నప్పుడు ఈ ఒక పాసనం కాదు, చాలా పాసనం ఆ ఉడయవర్లు తిరువిడి తప్ప నాకు వేరే గతి లేదని చెప్పిన అట్లాంటి వైభవం ఉండే కురత్తాళ్వార్. ఆయన ఏదో ఒక్క తల్లాటైతే సన్నిధికి పోతాడు, శ్రీరంగనాథుని సేవిస్తాడు, పెరియ పెరుమాళ్ సేవిస్తాడు. సేవించేసి వచ్చిన దానివల్ల వడుగు నమ్మి చూసి, అక్కడ ఎందుకు ఆడబోతున్నావు? ఏదో ఎక్కడికో పోయినట్టు ఎందుకు అక్కడికి పోతున్నావు? ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పాలంటే ఎంత వైభవం వడుగు నమ్మికి ఉండాలా? కూరత్తాళ్వారికి ఎంత వైభవం ఉండాలి. ఆయనకి ఏం స్వామి, ఆయనకి ఆచార అభిమానం పూర్తికైన ఆచార్య లక్షణం శిష్య లక్షణం రెండు పూర్తిగా ఉండేది కూరత్తాళ్వార్కే అని చెప్పి ఎవరు చెప్తున్నారు? పెరియవాచార్యులు చెప్తున్నారు. ఇదంతా ఆచార్య లక్షణం పూర్తిగా ఉండేది కూరత్తాళ్వార్కి. ఇంతటికిను ఈ రెండు స్వామి రామానుజుల వారు కూడా చెప్పలేరు. అంత వైభవం ఉండే కూరత్తాళ్వారిని చూసి అడుగునంది ఇటు పక్క ఉంటారు అటు పక్క ఉంటారని చెప్పాలంటే అప్పుడు ఆచార అభిమానం ఏమాత్రం ఉండాలి. ఇదే కూరత్తాళ్వారు కొన్ని కాలాలు అక్కడ శ్రీరంగంలో ఉండే ఒక నిర్బంధం ఉండడం వల్ల ఆ కాలంలో రాజులు ఈ మతాలను పట్టుకొని శైవ మతాలను పెట్టుకొని, అది కాకుండా రాజులు కొన్ని నిర్బంధం చేసి ఈ ప్రకారం చెయ్యాలంటే వీళ్ళు సంప్రదాయం వదిలేసిపోని కాలకుండా అక్కడ ఉండని కాకుండా అక్కడి నుంచి పోయారు కూరత్తాళ్వారు. ఎక్కడికి పోయారు? తిరుమాళిరుంచోళ అழగరెంబెన సుందర తోలుడయాన్ పరమస్వామిని మూలవల్లికి పేరు అழగరెంబెరుమాన్ సన్నిధికి పోయారు. అక్కడ పోయి కొన్ని కాలాలు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు ఆనాక పోయిన తర్వాత రాజు పోయిన తర్వాత అక్కడికి బయలుదేరి వస్తున్నాడు. అయితే దానికి ముందు ఒక ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పంచస్తవాన్ని అనుగ్రహించాడు. సుందర తోలుడి అంటే దాంట్లో సుందరబాగు స్తవం అని చెప్పి పంచస్తవం 5 స్తవాలు. 5 స్తవంలో ఒక స్తవం సుందరబాగు స్తవం. ఎప్పుడైనా కానీ ఈ స్తోత్రాలు చాలా ముఖ్యం శ్రీవైష్ణవ సంప్రదాయంలో. ఎందుకంటే ఆళ్వార్లు పాసురాలు ఏం చెప్తుందో దాన్ని అట్టనే ఫిల్టర్ చేసి స్తోత్ర రూపంగా మనకి ఇచ్చిందా స్తోత్రాలు. చాలా స్తోత్రాలు ఉండదు. కూరత్తాళ్వార్ పంచస్తవంలో ఉంటుండది. పరాశర భట్ల శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం ఉత్తర శతకం ఉంటుంది. అదే పరాశర భట్ల శ్రీగుణ రత్న కోసం ఉంటుంది. అదే ప్రకారం ఉండేది గద్యత్రయం, స్వామి రామానుజుడు గద్యత్రయం ఉంటుంది. అదే ఆలవందాది చతుశ్లోకి స్తోత్రరత్నం. ఇదంతా చదివే ఉంటే మనకి ఒక స్థిరమైన బుద్ధి శ్రీవైష్ణవ సంప్రదాయంలో దొరకద్ది. ఆళ్వార్లు ఏం అనుగ్రహించారు దాన్ని అట్నే స్పిండీకరణం చేసి ఆ స్తోత్ర రూపంగా మనకి ఇస్తారు. ఇంకా బాగా అర్థమైపోద్ది. అయితే ఇప్పుడు అదంతా చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకు చెప్తాంటే ఆ ప్రకారం ఇదంతా మనకు బాగా వినాల. ఎన్ని స్తోత్రాలు ఇది. దాంట్లో ఒక స్తోత్రం సుందరబాగు స్తవంని పేరు. తిరుమాళిరుంచోళ అழగర్, మధురై కళ్ళడగర్ అని చెప్తాం కదా. ఆయన మీద ఈ ప్రకారం 100 పాసురాల పైన ఆయన పంచస్తవాలే 400 పాసురం పైన ఉంటుంది స్తోత్రాల పైన. దాంట్లో దీంట్లో 100 పాసురం పైన ఆ సుందరబాగు స్తవం అనుగ్రహించాడు. అనుగ్రహించిన దానివల్ల అప్పుడు పెరుమాళ్ చూశాడు, బాగానే ఉండదు, బాగా సేవించేవు పెరుమాళ్ అழగరం పెరుమాన్. ఆ పెరుమాళ్ చూసి బాగానే సేవించావు, నీకేం కావాలా అని చెప్పి అడిగాడు. అప్పుడు ఈయన ఏం చెప్పాలా? స్వామి నేను బాగానే ఉండాను, నీ సేవ బాగానే దొరుకుతుంది, ఏం కట్టలేదు, నన్ను ఎప్పుడు మోక్షాలను తీసుకుపోతావు, వెంటనే తీసుకుపో అని చెప్పి అడగాల కదా. అది అడగకుండా ఏమడుగుతున్నాడు కృష్ణ ఎవరు ఆ తిరుమల నుంచి అழగరం పెరుమాన్ దగ్గర ఏమడుగుతున్నా అంటే, నాకు శ్రీరంగం పోవాలా, అక్కడ శ్రీరంగంలో చాలా శ్రమాలు ఉండాలి,
ఆ శ్రమాలన్నీ అన్ని తొలగాల, అన్ని శ్రమం పోయి అక్కడ ఆనందంగా ఉండాలా. ఎందుకోసం ఆనందంగా ఉంటారు? నేను పోయి నంబెరుమాలను సేవించాలా, పెరియ పెరుమాళ్ళని సేవించాలా, దానికోసం అడగలేదు. అక్కడ స్వామి నా ఆచార్యుడు రామానుజుల వారు అక్కడ వేంచేసిండారు. అక్కడ ఏదో నిర్బంధం వల్ల అక్కడి నుంచి నా నుంచి అక్కడ ఉండను కాల వచ్చేసాను. అక్కడ ఉండే ఆప్తి అన్నీ పోవాలా, ఆ శ్రమాలన్నీ పోవాలా. పోయిన తర్వాత నేను ఆయన తిరువడిపై పట్టుకొని ఆయన తిరువడికే కైంకర్యం చెయ్యాలా. అట్లాంటి స్థితిని నాకు అనుగ్రహించని చెప్పి ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఎవరి దగ్గర? సుందరతోలుడయానని చెప్పే ఆ మధురై కళ్ళాడ గారు తిరువాళ్ళ దగ్గర ఈ ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఆయన కోపం వచ్చినారు కదా, నా దగ్గర వచ్చి నాన్ను సేవించేసి నాకు స్తోత్రం చేసి నా దగ్గర మోక్షం తీసుకోకుండా నువ్వు రామానుజుల వారి దగ్గర పోతాం, శ్రీరంగం పోతానని చెప్తున్నావే. అది నా అక్కడ పోయి ఏమిటి? నంబెరుమాళ్ళు సేవించేదని కోసం కాదు, పెరియ పెరుమాళ్ళని సేవించేదని కోసం కాదు, రామానుజ తిరువడికి సేవ చేయాలని చెప్పి చెప్తున్నావే. ఇది న్యాయమా అని చెప్పి అడగాలంటే అట్లా అడగల. ఆయనకి ఆనందం వచ్చిందంట. ఎవరికి? అడగరంబెరుమాళ స్వామికి ఆనందం అంటే, ఓ ఇట్లాంటి ఆచార్య అభిమానమా, ఇట్లాంటి ఆచార అభిమానమా, ఇట్లాంటి ఆచార అభిమానమా అని చెప్పి అని అనుకున్నాడంట. అప్పుడు వెంటనే నువ్వు చెప్పిన ప్రకారమే నీ ఇచ్చేసాను, నీకు ఈ వరాన్ని ఇస్తానని చెప్పి ఇచ్చిన తర్వాత శ్రీరంగంలో ఉండే శ్రమాలంతా తొలగి దాని తర్వాత ఇక్కడ వచ్చి చేరి దాని తర్వాత వచ్చి రామానుజ వారి తిరువడి పట్టుకున్నారన్న. అట్లాంటి కూరత్తాళ్వారిని చూసి వడుగు నంబి ఏం చెప్తున్నారు? ఇట్ల పక్క ఉంటారు, అట్ట పక్క ఉంటారు, ఇటు పక్క ఉంటారు, అట్ట పక్క ఉంటారు అంటారు. అప్పుడు ఎందుకోసం అంటే ఈ ప్రకారం ఉండేదంటే, ఎందుకంటే ఆచార్య అభిమానం అంటే అంత మాత్రం ఉండాలి. ఒక తిరువడి స్థానం అనేది కూరత్తాళ్వారిదా, మొదలయాండా ఇంతటికిను మొదలయాండా అని చూసి ఈ ప్రకారం చెప్తారంటే ఎందుకోసం? సరే స్వామి, వాళ్ళు ఎందుకు అక్కడ పోయారు మనం వెంటనే అడగదాం కదా. వాళ్ళు ఎందుకు స్వామి నంబెరుమాళ్ళు సేవించని పోయారు? రామానుజ వారితో ఉండారు కదా, అక్కడే పడి ఉండొచ్చు కదా, ఆయన తిరువడి దగ్గరనే ఉండొచ్చు. వాళ్ళకి సంసారం అనే ఒక సంసారం ఉండదు కదా, అది ఎట్లా ఉంటది? ఉడుకుతుంది, వేడి. ఈ లోకమే వేడి. వేడి అంటే వేరేదో వేడి అనుకోబకండి, సంసారమే వేడి. ఇరులు తరుమా జ్ఞానం, చీకటి, వేడి. ఇట్లాంటి వేడిలో వాళ్ళ ఉండను కాకుండా ఎప్పుడు పోవాలనుకొని దానికోసం వాళ్ళు పెరుమాళ్ళ దగ్గర పోయారే కానీ అది ఎప్పుడు పోయారు? ఒక్క రోజుకు ఒక్కసారి ఊరికి పోయి అక్కడ కైంకర్యం అంతా అక్కడ జరుగుతుందని పోయి చెవించేది అందుకోసం పోతారు. వాళ్ళని చూసి మీరు అక్కడ పోయి ఏం చేస్తారంటే ఈయన మీ పన్నుని చూపిస్తారన్నారు. వ్యాఖ్యానం అట్లే రాసుంటారు. అక్కడ పోయి నీ పన్ను చూపిస్తాను. కొన్ని మందిలో వస్తారు కదా, వాళ్ళకి ఏదో డబ్బు కావాలా, స్వామి ఇట్లా తలకాయ ఇట్లా చిగురుకుంటా ఈయన పన్ను చూపించుకుంటా వస్తారు కదా, ఆ ప్రకారం అక్కడ పోయి వినయం తలకాయ ఇట్లా పెట్టుకుంటా పన్ను చూపించుకుంటా వస్తాను అని చెప్పి వ్యాఖ్యానం అట్లే రాసిండాడు. అక్కడ ఎందుకు మీరు పోవాలా? ఇదిగో ఉండదు ప్రత్యక్షంగా. ఇక్కడ స్వామి రామానుజుల వారు శ్రీవైకుంఠ మార్గాన్ని చూపించేదే ఈ రామానుజులదా. పాషండ సాగుర మహాపుడ భాముగాగ్ని శ్రీరంగరాజ చరణాంబుజ మూలదాసగా శ్రీ విష్ణులోక మణిమంఠప మార్గదాయి రామానుజో విజయతే ఇతిరాజరాజగా శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి. చాలా ముఖ్యం ఇది. ఇది తాటి పంచకమని ఒక ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఇది చెబుతుంది. శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి. శ్రీ విష్ణులోకం శ్రీవైకుంఠానికి పోయే మార్గదాయి అంటే స్వామి రామానుజ తిరువడి. ఆ తిరువడి పట్టుకోవచ్చు కదా. అట్లాంటి తిరువడి వదిలేసి మీరు అక్కడికి పోవాలనా? అప్పుడు ఎంబెరుమానార్ తిరువడియే ప్రాప్య ప్రాపకం. ఆయన తిరువడి ఉపాయ ఉపేయం అని చెప్పి ఉండాల్సిందే కదా. అది వదిలేసి ఈ ప్రకారం మీరు పోయారని అడుగునందు అడుగుతున్నాడు. ఎవరిని చూసే? ఎవరో వాకిట్లో ఈదిలో పోయేటోళ్ళు అడిగితే పర్వాలేదు, ఆ ప్రకారం ఉంటారని. కూరత్తాళ్వార్ మొదలయ్యాండని అడగాలంటే మనం ఏమాత్రం చూసుకోండి. ఇదే ఆచార అభిమానం, ఈ ప్రకారం ఉండాలంట. అందువల్ల ఆహా తెవు మట్టరియేన్, నాకు వేరే దేవుడి తెలియదు, ఈ రామానుజ వారి తిరువడి తప్ప వేరే ఏం తెలవదు అని చెప్పి ఉండాల్సింది. అట్లా వదిలేసి మీరు ఒక పక్క ఏం చేస్తున్నా ప్రథమ పర్వని ఎట్టే ఉంటారు, ఇంకో పక్క అంటే చర్మ పర్వని ఎట్టే ఉంటారు. అప్పుడే రెండు పక్క ఉంటారు కదా. చర్మ పర్వని ఎట్టే అంటే ఆచార అభిమానం,
ప్రథమ పౌరుడు నిట్టై అంటే భగవంతు అభిమానం, భగవంతు అభిమానం ఉంటాడు, ఆచార్య అభిమానం ఉంటారు అని చెప్పి వడుగు నంబి ఏం వాళ్ళు చూసి నవ్వుతారంట. మీరు ఈ పక్క ఇటు ఉంటారు, అట్ట పక్క ఉంటారు, ఈ పక్క ఉంటారే అని చెప్పి అడుగుతారంటే ఇదిగోండి. అప్పుడు మధుర కవియులు ఈ ప్రకారం ఇదే ప్రకారం ఏం చేస్తాడు, మధుర కవి ఆళ్వారు మిగతా ఆళ్వారిని చూసి నవ్వుతాడు. వడుగు నంబి ఏం చేస్తాడు, కురస్తాడు మొదలయాన్ని చూసి నవ్వుతున్నాడు. అట్టయితే ఇట్లాంటి మాటలు ఉండే మిగతా ఆళ్వారు పాసురాలు పెట్టుకొని ప్రమాణం చెప్పనవద్దా? చెప్పను కాదు. అప్పుడు మధుర కవి ఆళ్వారు ఒకటే ఈ ఆచార్య అభిమానికి ప్రమాణం అవద్ది. భగవద్ అభిమానం కన్నా భాగవత అభిమానం ద వైభవం. సరే స్వామి, సరే భగవద్ అభిమానం భాగవత అభిమానం అంటే సరే స్వామి, ఆచార్య అభిమానం అంత నిట్టయితే మధుర కవియ ఉన్నారే, అట్లాంటి మధుర కవియారు ఉండడానికి ఏమి రీజన్ అంటే ఆయనకి ఆచార అభిమానమే, వేరేం లేదు. అట్లాంటి ఆచార అభిమానం చెప్పేదనిగా ఈయన అవతారం చేశాడని చెప్పి శ్రీవచన భూషణుడు మనం ఇంతవరకు చూసింది పూర్తి అవుతుంది. ఏదో సింపుల్ గా చెప్పాను అంతే, ఇంకా చాలా విషయాలు దాంట్లో ఉండదు. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాము. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఏరార్ మధుర కవి ఎవ్వులకిల్ వంటుదిట్ట சீராரும் சித்திரையில் சித்திரைனால் பாருலகில் மத்துள்ள ஆழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உற்றதமக்கன்று நெஞ்சே ஓர். 25ஆம் பாட்டு. கீழ்ச்சொன்ன மூவரிலும் வைத்துக் கொண்டு மத்தியஸ்தரான மதுரகவியார் அவதரித்த மது மாசத்திலே சித்ரா நட்சத்திரமானது அல்லாத திருநட்சத்திரம் காட்டிலும் சொருப பிராப்தமாய் இருக்கும் என்றதை தனக்கு ஆப்தமான திருவுள்ளத்தை குறித்து ஆராயும்படி அருளி செய்கிறார் ஏரார் மதுரகவி. அவராகிறார். அவர்களை சிரித்திருப்பார் ஒருவர் என்னும்படியான ஆச்சார அபிமான நெட்டை உடையராய் இருக்குமவர் அவருக்கு ஏர்மையாவது. ஏரார் மధుర కవి. ఏరా అంటే ఏరాంది ఇరుక్కై అంటారు. అట్టయితే ఏరార్ మధుర అంటే ఒక ఆభరణాలు నగలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది స్వామి? ఎత్తిచ్చినట్టు బాగుంటుంది స్వామి, ఎత్తిచ్చినట్టు బాగుంటుంది. కొన్ని మంది ఆయన ఇలాంటి డ్రెస్ వేసుకుంటే వాటినే ఎత్తిచ్చినట్టు ఉంటుంది. ఇట్లా ఉంటే ఈ ప్రకారం ఎత్తిచ్చినట్టు. అదే ప్రకారం మధుర కవి ఆళ్వారు లోకానికి ఎత్తిచ్చినట్టు ఉంటారంట. ఎందుకు అద్దా ఏరార్ మధుర కవి ఏం స్వామి ఎత్తిచ్చినట్టు ఏంటంటే అటంటే ఆచార్యవాన్. అదా చాలా ముఖ్యం. ఆచార్యవాన్ ఇతనికి చాలా వైభవం ఉండదండి, మంచి గుణాలంతా ఉన్నదండి. ఇతనికి చాలా సొమ్ములు ఉండదండి, ఇతనికి చాలా ఇల్లులు ఉండదండి, ఇతనికి ఆచారం ఉండాడండి. ఆ ప్రకారం అంట. మనకు సొమ్ము ఉండాలని ఒకరిని వైభవం చెప్తాము, గుణం ఉండాలని మంచి గుణాలు ఉండాలని వైభవం చెప్తాము. అదే ప్రకారం చాలా ఇల్లులు ఉండాలని వైభవం చెప్తాము. అదే ప్రకారం ఆచారుడు ఉండాలని చెప్పి వైభవం చెప్పాలంట. ఏంటంటే దీనికి ముందు సొమ్ము ఉండేది, ఇల్లులు ఉండేది, అదే ప్రకారం ఉండి గుణాలు ఉండేది పెద్ద వైభవమే కాదంట. ఇదన్నీ ఉండాలంటే ఆచారం ఉండాలని చెప్తే వైభవం ఉంట. అందువల్ల ఆచార్యన్ ఉండాలని చెప్పే విషయం ఏరార్ మధుర కవి. అదా ఏరాంది ఉండేది. అప్పుడు ఏరాందంటే నాకు ఆచారుడు ఉండాడు. కొన్ని పిల్లలతో చెప్తారు కదా, మా అమ్మ నాయన ఉండారే నాకు అని చెప్తారు కదా, నాకు భయం ఏం లేదు, మా అమ్మ నాయన ఉండారంటే అదే నాకు ఆచారుడు ఉండాడే. అందువల్లదా ఏదైనా మనని తెలిపించుకోవాలంటే మీరు ఎవరు స్వామి అని ఒకరు అడుగుతారు. వెంటనే మన పేరు చెప్తాం కదా, చెప్పకూడదు. అప్పుడు ఏం స్వామి చెప్పాలా? ఈ ఆచారుడు తిరువడి సంబంధి నేనేం చెప్పాను. అప్పుడు మీకు పేరు చెప్పకూడదా? పేరు తర్వాత రావాలా. మొదల్లో ఆచార్య తిరువడి సంబంధి మొదట చెప్పుకొని దాని తర్వాత నా పేరే చెప్పాలా. నా పేరు ముందు రాకూడదు. ఇప్పుడు అర్థమైనట్టు చెప్తాను చూడండి. పెళ్లి పత్రికలు అంతా వేస్తాం కదా, పెళ్ళిళ్ళు కాకముందే సంభాషణ అయిపోవాలా. ఇప్పుడు అదంతా లేదు. అయితే ఇప్పుడు స్త్రీలకు కావాలంటే పెళ్లి అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి వచ్చి పురుషులకి పెళ్లి కాకముందే ఏమిటే ఎప్పుడు ఉపనయనం అయిందో ఉపనయనం అయిన రోజే చేసుకోవచ్చు, లేదా దానికి మరుసటి రోజైనా చేసుకోవచ్చు. సమాశ్రయణం అయిపోయిందంటే ఆచారుడి ప్రధానం. అప్పుడు ఆచారుడి తిరువుడి సంబంధం ప్రధానం. అప్పుడు ఆచారుడి పేరుతో మొదట వేసుకోవాలి. అప్పుడు పెళ్లి పత్రిక రాస్తారు కదా, దాంట్లో ఏం చేస్తారంటే ఈ ఊరు, ఈ ఇంటి పేరు ఏదైతే వేస్తారు, ఆచారుడి మొదట వదిలేస్తాడు.
ఏది వెయ్యాల్సిన వెళ్ళదు, ఇంటి పేరు వెయ్యాల్సిన వెళ్ళలేదు, ఊరి పేరు వెయ్యాల్సిన వెళ్ళలేదు. ఏం స్వామి వెయ్యాలా? ఆచారుడి తిరునామం వెయ్యాల. ఈ ఆచారు తిరువడి సంబంధి అయిన నేను అని ఎక్కడ స్వామి ఇవాళ జరుగుతుందంటే జరగాల. ఆ కాలం కదా జరిగింది. ఆ కాలం ఊరి పేరు వాళ్ళ ఇంటి పేరు వేసుకోరు. అప్పుడు ఈ ఇతను ఎవరిని స్వామి తెలుసుంటే ఎవరిని తెలవాలా? ఈ తిరువడి సంబంధం తెలిస్తే చాలు, వేరే ఏం తెలవాల్సిన పని లేదు. వాళ్ళ ఇంటి పేరు తెలవాల్సిన పని లేదు, వాళ్ళ ఊరి పేరు ఏమంటే ఇది రెండు శాశ్వతమా? కాదే. ఇప్పుడు ఆచార్య తిరువడి సంబంధం శాశ్వతం. అవును, శాశ్వతం. ఆచార్య తిరువడి సంబంధం శ్రీవైకుంఠం పోయినా కూడా ఆవిడే ఆచార్యుడు. ఇంకా ఆచార్యుడు మారతాడని మారడు. అయితే శ్రీవైకుంఠం పోతే ఈ ఊరి పేరు ఉంటుందా? ఉండదు. ఇంటి పేరు ఉంటుందా? స్వామి వీరి ఇంటి పేరుతో శ్రీవైకుంఠం పోతాడు, ఎక్కడుండదు? ఏది ఉండదు, ఏది లేదు, ఒక్కడు. అయితే చెప్పుకుంటారా స్వామి అంటే అది దీన్ని చెప్పను కొంతమందికి నచ్చదు. అయితే నిజం ఇదే. ఎవరి పేరు వేసుకోండి ఆచారుడుదా, ఇన్న తిరువడి సంబంధి నేను. అందువల్ల ఇది అన్నిటికీ ఆ ప్రకారం చెయ్యాలి. ఎందుకోసం చెప్తానంటే అందువల్ల ఆచార్య తిరువడి సంబంధం పెట్టుకుంటే అది వైభవం. దానికిదా ఏరార్ మధుర కవి, ఏరార్ మధుర కవి అని చెప్తారు. మధుర కవికి ఇంత వైభవం. అందువల్ల అన్బంధన్నై அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருவோ நகர் நம்பிக்கு அன்பனாய் మధుర కవి సొన్న సొల్ నంబువార్పది వైకుంఠం కాన్బిని. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం కొంచెం మళ్ళీ ఇంకోసారి చదువుతాను. అదన్న ஏறார் அவர்க்கு ஏர்மையாவது ஆச்சாரியவான் எண்ணம்படி ஜகத்துக்கெல்லாம் ஆபரண ஸ்தானியாயிருக்கை அன்பர் 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 அடிக்கண்பிரே திலதமென திரிவார் இவர்தாம் ஜகதாபரணமான நம்பிக்கை அன்பரிரே ஏறார்ந்திருக்கையாது எல்லாருக்கும் தம்முடைய நிஷ்டையை உடையராம்படி பண்ணவல்ல ஆச்சாரிய பரதந்திர பூர்த்தியா இருக்கை. ఇది అన్బంధన్నై అడైందవర్గట్కల్లాం అన్బని ఇది పాసురం వచ్చి కన్నీరు తీర్థంలో. దీంట్లో ఏమంటే ఆయన గురించి భాగవత భక్తులు ఎవరో వాళ్ళు, పెరుమాళ్ భక్తులు ఎవరో వాళ్ళందరూ. ఇప్పుడు భాగవత భక్తులు ఉంటారు, భగవద్ భక్తులు ఉంటారు. భగవద్ భక్తులతో అన్బర్గల్, అన్బర్ అంటే వాళ్ళ దాసభూతాలు. అట్లాంటి దాసభూతాలు ఏం పెట్టుకోవాలంటే వాళ్ళు అన్బర్. వాళ్ళకి ఆ భాగవతాలు తిరువడికి ఎవరు కైంకర్యం చేస్తారో వాళ్ళ అన్బంధన్నై అడైందవర్గట్కల్లాం అన్బన్. ఇప్పుడు భగవంతుడికి దాసభూతుడు ఇక్కడ చెప్పలా, బాగా తెలుసుకోండి. అన్బంధన్నై అడైందవర్గట్కల్లాం అన్బన్ అంటే భగవంతుడికి దాసభూతుడు అని ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవంతుడు దాసభూతుడి కన్నా భాగవతాలకు దాసభూతుడు అంటారు. ఇప్పుడు భాగవతాలు దాసభూతుడు అంటే భగవద్భక్తులు ఒకటి ఉంటారు కదా, ఆయనకి ఎవరు కైంకర్యం చేస్తారో వాళ్ళు భాగవతాలు పేరు. ఆ భాగవతాలకి కైంకర్యం చేయాలి, అంతా భగవద్భావన. అదిదా వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆ జగతాభరణం బందే అట్లాంటి ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆభరణంగా ఉంటారు. ఆభరణం అంటే ఇప్పుడు మనం చాలా నగలంతా వేసుకుంటాం అనుకోండి, చూడటానికి కొంచెం అలంకారంగా ఉన్నప్పుడు కొంచెం బాగున్నట్టు తెలుస్తుంది కదా. అదే ప్రకారం ఇప్పుడు ఒక్కొక్కరు మిగతా ఆళ్వారు ఉంటారు, అదే ప్రకారం మిగతా భక్తులు ఉంటారు. ఆ భక్తులకి ఎవరు కైంకర్యం చేస్తారో వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఈ లోకానికి తిలకంలాగా ఉంటారంట. లోకానికి తిలకం లాగా ఉంటారు. తిలకం అంటే మనం తిరుమల కాపు పెట్టుకుంటాం కదా, ఈ తిరుమల కాపు పెట్టుకోలేదు మొత్తం మొక్కల్లో ఏం లేకుండా ఉండకూడదు. ఏదైనా మనకి పెట్టుకోవాలా. కుంకుమైనా పెట్టుకోవచ్చు, పసుపైనా పెట్టుకోవచ్చు, దాని తర్వాత వచ్చి ఇది తిరుమల కాపైనా పెట్టుకోవచ్చు, ఏదో వాళ్ళ వాళ్ళకి ఇదేదో పెట్టుకుంటారు కదా పెట్టుకోవచ్చు. ఏం లేకుండా ఉండదు, ఏం లేకుండా ఒక మతం ఉంటుంది, అది పెట్టుకొని. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే తనిఖీకుండా ఒకటి పెట్టుకుంటారు చుక్కలాగా. స్వామి అక్కడ పైకి చుక్కలంతా ఉంటది కదా, నక్షత్రాలు కనిపిస్తుందా? అదే ప్రకారం నేను పెట్టుకుంటాను, అట్లా పెట్టుకుంటారు. బాగా తెలవాల, బాగా ముత్తైదు అంటేనే మొదల్లో ఎట్లా ఉండాలని తెలుసుకోవాలి. తిరుమల కాపు ఉండాలా, అది ముత్తైదుకి ఇస్తాను, లేదు కుంకన్నా ఉండాలా, లేదు పశువన్నా ఉండాలా, ఇది ఉండాలి కదా. ముఖంలో ఏం లేకుండా ఉండనేకూడదు, ఏ పరిస్థితిలో ఉండకూడదు. స్వామి రామానుజుల వారి ఏం లేకుండా ఒక రోజు ఈ ఉత్సవం జరగద్ది.
ఆయన తిరుమన్కాపు దొరకలేదని చెప్పి మేల్కోటలో దానికోసం తిరుమన్కాపు అక్కడి నుంచి నేరుగా కళ్యాణ పుష్కరిణికి వస్తాడు. పరుగు అని పరిగెత్తా వచ్చి అక్కడ తిరుమన్కాపు తీసుకొని తిరుమన్కాపు పెట్టుకున్న తర్వాత చిన్నగా పోతాడు. ఎందుకోసం అంటే తిరుమన్కాపు లేదంటే అది అబలేలాగంట. అందువల్ల ఏదైనా పెట్టుకోవాలి కదా తిలకం. ఆ తిలకం పెట్టుకుంటే ఎట్లనో అదే ప్రకారం ఇది ఏంటుండది, ఈ మధుర కవి ఆళ్వార్ తిలకం లాగంట ఈ లోకానికి. మధుర కవి ఆళ్వార్ తిలకం లాగంటే ఈ లోకానికి. అట్లనా ఎందుకు అంటే నమ్మాళ్వారు తిరుముడి పెట్టుకున్నారు కదా, ఆయన కదా అందరూ చూపిస్తాడు. నమ్మాళ్వార్ తిరుక్కురుగూరు నంబి. ఇది ఎక్కడ తెలుస్తుంది? పరాంకుశ అష్టకం ఒకటి ఉండదు. ఆ పరాంకుశ అష్టకంలో ఈ మాట చెప్తారు. వకులా భరణం వందే జగతా భరణం మురిం యశ్రుతేఘే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. వకులాభరణం అని చెప్పి ఎవరికి? స్వామి నమ్మాళ్వారికి పేరు. వకులమాలని ధరించుకుంటూ అంటారు. వకులాభరణం వందే, ఆ ఆభరణం వేసుకుంటాడు. జగతాభరణం మునిం, ఈ జగానికంటే ఈ లోకానికి ఆభరణంగా ఉంటారు. యశ్రుతేఘే ఉత్తరం భాగం అట్లాంటి ఆభరణం అనేది స్వామి నమ్మాళ్వారు ఉంటే ఈయన తిలకంగా ఉంటాడు. తిలకం అంటే ఏమి? మనం బొట్టు పెట్టుకోవాలి కదా. తిరుమన్కాపు చేవిచ్చేదా మనకి ఎప్పుడైనా కానీ మరొకరిని చూస్తామంటే ముఖం మొదలు చూస్తాం. ముఖం చేవిచ్చేదా ప్రధానంగా. అందువల్లదా ఆ తిరుమన్కాపు స్థితిలో ఎవరుంటారు? మధుర కవి ఆళ్వారు ఉంటారు. ఇంత వైభవం ఇలాంటి నిష్ఠలు ఉంటుందా మధుర కవి ఆళ్వారు. అప్పుడు ఆచార నిష్ఠ అంటే ఆయన్ని చెవిస్తుందా తెలుస్తుంది. ఆచార నిష్ఠ అంటే ఏంది? మధుర కవి సొల్పడియే నిలయాగ పెట్రోం. ఆర్తి ప్రబంధంలో చెప్తారు స్వామి మనవాళమని. తెన్నరంగర్ సీరరులు కిలక్కాగ పెట్రోం, తిరువరంగం తిరుపతిயை இருப்பாக பெற்றோம், மன்னிய சீர்மாறன் கலை உலவாக பெற்றோம், మధురకవి సోల్పడియే నిలయాగ పెట్రోం చెప్పి 55వ పాసురం ఆర్తి ప్రబంధంలో. దాంట్లో పూర్తిగా చెప్తారు. ఏం చెప్తారంటే నమ్మాళ్వార్ పాసురం పూర్తిగా భోజనంగా పెట్టుకుంటాం. నమ్మాళ్వార్ పాసురాన్ని ఏం భోజనంగా మారన్ కలై ఉణవాగ పెట్రోం, ఆయన భోజనంగా పెట్టుకుంటాము. అయితే ఎంత భోజనం చేసినాడో మనకు ఒక స్థిరం ఉండాలి కదా, ఒక ఈ ప్రకారం జరుపుకోవాలన్నారు కదా. జరుపుకునేది ఏదంటే మధుర కవి స్థితి. ఆ మధుర కవి స్థితి నిష్ఠ ప్రకారం జరుపుకో ఉండాలా. అంతమంది చెప్పారంట. అప్పుడు మధుర కవి చెప్పిన ప్రకారం ఆళ్వార్లు ఉండాలి కదా, ఆ ప్రకారం ఉండాలి. సరే స్వామి, ఆళ్వార్లు ఏం చెప్తారు? మిగతా ఆళ్వారు అంటే భగవంతుడు ఏం చెప్తారో ఆ ప్రకారం ఉంటారంటే. వాళ్ళందరూ ఏం చెప్తారంటే వాళ్ళ దగ్గర పోతామంటే ఏం చెప్తారు? స్వామి భగవంతుడు భక్తి చేయండి, భగవంతుడి శరణాగతి చేయండి అని చెప్తారు మిగతా ఆళ్వార్లు. మధుర కవి ఏం చెప్తారంటే ఆచార్య అభిమానం పెట్టుకోండి, ఆచార్య అభిమానం పెట్టుకోండి అంటారు. స్వామి రెండిట్లో ఇది చేయాలా? ఆచార్య అభిమానంగా చేయాలి. ఈ భగవంతుడి దగ్గర భక్తి చేసుకుంటే మంచిది కాదంటే అది ఒక ప్రహరి, పెద్ద గోడ మీద పిల్లి ఉంటుంది అనుకోండి. ఇటుపక్క దుమ్ముగద్ద అటుపక్క దుమ్ముగద్ద అని తెలవదు. ఆ ప్రకారంగా భగవద్భక్తి మనకు దొరకదా అని చెప్పి ఒక సందేహం ఉంటానే ఉంటుంది. అయితే ఆచార అభిమానం తప్పకుండా దొరకద్ది, తప్పకుండా దొరికే తీరద్ది అని జరుగుద్దా. అది ఆచార్య అభిమానం ఉంటుంది. ఇది ఎట్లంటే చేతిలో ఒకరికి దాకం దప్పిగా, అలా దాకంగా ఉండదు స్వామి, దప్పిగ్గా ఉండదు. ఏదో ఇవ్వండి అని అడిగాడు. అడిగితే అతనికి ఒక చెంబులో నీళ్ళు ఇచ్చాడు. తాగండి చెప్పి దాన్ని చూసి కింద పోసాడు. ఆ చెంబులో నీళ్ళు తాగి ఉండొచ్చు కదా, దాకం దప్పిక్కి తాగొచ్చు కదా, తాగకుండా కింద పోసాడు. కింద పోసి ఏం స్వామి కింద పోసేసాడు, మీరు తాగలేదా? లేదులే, ఆకాశం నుంచి పైన పడాల, అద్దనే తాగుతాను. ఆకాశం నుంచి ఆ వర్షం పడిందంటే దాన్ని నేను తాగుతాను, అది ఆ నీళ్ళు తాగుతానంటే ఎప్పుడు వరకు చేతిలో దొరికిన ఈ నీళ్ళని తాగి దాకం దపికిని తీర్చుకోకుండా వదిలేసి ఆకాశం నుంచి ఓ పడనండి, పడిన తర్వాత ఆ దాకన్న ఆ నీళ్ళు నేను తాగుతానంటే వీన్ని ఏం చెప్పాలి? అదే ప్రకారం చేతిలో దొరికింది ఎవరు? ఆచార్యుడు. చేతిలో దొరికిన ఆచార్యుడిని వదిలేసి ఆకాశం చూస్తా ఉంటే ఆకాశంలో ఎవరున్నారు? భగవంతుడు. ఆయన అక్కడ ఉంటాడు. ఆయన వస్తాడా? ఏం స్వామి రాడా? వస్తాడు. నా కర్మ ఉండదే, నా కర్మ ప్రకారం చూసేందుకు వాడికి వస్తాడంటే రాడే. ఎందుకు ఇతను చెయ్యాలో? ఇంత కర్మ చేసి పెట్టిన్నాడు.
ఎంత మంచి చేశాను, ఓటు కూడా తీసుకోలేదు, ఈయన దగ్గరికి పోవాలి నేను అని చెప్పి ముఖాన్ని తిప్పుకుంటాడు. అప్పుడు ఆకాశం మనకు దొరకద్దా? దొరకదు. చేతిలో ఉండాలి నీళ్లు, అదిగా ఆచారం. ఆ ఆచారాన్ని వదిలేసి అది సరి స్వామి ఆ తాగితే దాకం దెబ్బకి తీరద్దు, తీరిపోద్దే. తీరిపోయేది మొదలు తప్పకుండా మోక్షమేరే దొరకద్ది. అక్కడి నుంచి వస్తుందా మొదలు, వర్షం వస్తుందా లేదా తెలవదు, ఎప్పుడు వస్తుందో తెలవదు. వచ్చినప్పుడు నాకు అది దొరకాలి. నేను ఆకాశం నుంచి ఎందుకు వస్తుందని చెప్తానంటే అప్పుడు నాకు చేతిలో ఉండేప్పుడు దాని ఉద్దేశం కదా. దీన్ని చెప్పి చెప్పి ఏం చేస్తున్నా మధుర కవి వారు ఆయనకు ఉండే స్థితి ఏం తెలుస్తా? ఎక్కడ పైన ఆచార అభిమానికి రండి, ఆచార అభిమానికి రండి, భగవంతుడికి ఒక్కరిది ఆచారం అని ఈ మాట చెప్పి చెప్పి ఒక్కొరిని తీసుకొని వస్తాడు, ఆచార అభిమానంకి తీసుకుని వస్తాడు. అట్లాంటి ఆచార అభిమానం తీసుకొని వచ్చే దాని వల్లదా సంప్రదాయం అనేది ఇంతవరకు నిలబడి ఉంటుంది. ఎందుకంటే సంప్రదాయం నిలబడి ఉంటుంది ఏమంటే ఆయనకు ఒకే శిష్యుడిదా, ఎవరికి? నమ్మాళ్ళవారికి నాథముని స్వామి శిష్యుడు. అయితే కైంకర్యంతో ఏం చేయలేదు, ఒకే శిష్యుడు. ఆ ఒకే శిష్యుడిగా ఉండడం దానివల్ల ఈ ఆచారాన్ని వదిలితే నాకు వేరే గతి లేదని చెప్పి ఆ నమ్మాళ్ళవారి స్థితిని లోకమంతా ఎందిసయం అరియయంబిగేన్ వందమి షడగోపన అరుళి అని చెప్పి లోకమంతా ప్రబలం చేస్తాడు. ఈ ప్రకారం నమ్మాళ్ళవారు సేవించండి. అప్పుడు ఎవరెవరు దగ్గరికి వస్తారో, ఇది చూడండి, భగవంతుని పట్టుకుంటే మీకు ఏం లాభంలే, మోక్షం దొరకదు, తెలవదు, ఆచార తిరుగుడు పట్టుకోండి తప్పకుండా దొరకద్ది. ఈ ప్రకారం చెప్పి చెప్పి ఒక్కొక్కరిని తీసుకొచ్చుకుంటాడు. స్వామి ఇట్లా చేస్తే భగవంతుడు కోపం రాదా అంటే అదిదా ఆయనకి ఆనందం. భగవంతుడికి ఎన్ని తెలిసిన ఆనందం. మనం ఏమో అనుకుంటాము, ఆయన మన స్వభావం అంటే మనల్ని కొలిస్తే మనకు ఆనందం. ఎవరో పక్కింటి వాళ్ళని ఆ పక్క ఎవరిని కొలిస్తే అదేంది ఆయన దగ్గర పోతాడు, నా దగ్గర రండి అంటాం కదా. ఆ ప్రకారం పెరుమాలంటే కాదు. ఆయనకి నమ్మాళ్ళవారంటే ప్రాణం, స్వామి రామానుజులంటే ప్రాణం. అట్లా ప్రాణంగా ఉన్నప్పుడు ఆయన కొలిసేమనుకోండి అంత మాత్రం ఆనందం అంటారు కదా. అందువల్లదా ఆయనకి ఒకే శిష్యుడు ఎవరు? స్వామి మధుర కవిగాడు. ఈయన తిరువామిని సేవిస్తా ఉంటే అప్పుడప్పుడు ఏమవుద్దంటే ఈయనకి ఈయనకి అనుభవం వచ్చేది. అనుభవం వచ్చిన తర్వాత ఏమవుద్దంటే అట్లనే చూస్తూ ఉంటాడు. మధుర కవిగాడు నమ్మాడని చూస్తూ ఉన్నప్పుడు ఆయన సేవిస్తూ ఉంటాడు. 10 పాత్రలు సేవిస్తాడు. సేవించిన వెంటనే ఆయనకి అట్లనే మోగిస్తాడు. మోగిచ్చిపోయి పత్తుడై అడియవర్ కెలియవన్ తిరర్గల్ కరియ విత్తగన్ మలర్మగల్ విరుంబం నమ్ అరుంబెరలడిగల్ మత్తుడు గడవెన్నై కలవెనిల్ ఉరవిడయా పుండు ఎత్తిరం ఉరలినోడు ఇనందిరం దేంగియలని చెప్పి అట్లని తిరిగి మైకంగా పడిపోతాడు. మైకంగా పడిపోయిన తర్వాత ఏంటి నీటి పడిపోయాడు సరే మనం పోతాడంటే అట్లనే సేవిస్తూ ఉంటాడు. అట్లాంటి మయకంగా పడిపోయిన తర్వాత సేవించి అందువల్లనే ఈయనకేమంటే ఏరార్ మధుర కవి. ఏరార్ మధురకి వైభవం ఎందువల్లంటే 6 నెలలు ఆయన మైకంగా పడిపోయి ఉంటాడు కదా, గమ్ముగా ఆ తిరిమేని సేవిస్తూ ఉంటాడు. అట్లా ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇట్లా పెట్టుకోండి మనమే, ఇది జరగద్ది. మనం ఇప్పుడు స్వామి రామానుజుల వారిను నమ్మాళ్ళ వారిను మనం ప్రత్యక్షం సేవించామా? విగ్రహం సేవిస్తున్నాము, ఆళ్వార్గంలో సేవిస్తున్నాము, శ్రీవేర్పూర్ సేవిస్తున్నాము, విగ్రహం సేవిస్తున్నాము. ప్రత్యక్షంగా ఆయన మనిషి రూపంలో మనం సేవించామంటే సేవించలేదు కదా. శ్రీవైకుంఠం పోయి సేవించబోతాం. అక్కడ అదే ప్రకారం ఉంటారు. ఇక్కడ ఎట్లా ఉన్నారో అదే ప్రకారం మనకి ఎట్లా మనం కోరుకుంటామో ఆ కోరికలకు తగినట్టు అక్కడ మనకు సేవ సాగిస్తారు. అప్పుడు మనం అట్లా సేవ సాగించినప్పుడు మనం ఎట్లా చేస్తూ ఉంటాము? స్వామి అలాంటి సేవ దొరికిందని కానీ ఆ కంచి నా కళ్ళు ఇట్లా ఎక్కడ తిరగదు. ఆ నమ్మాళ్ళ వారిని రామానుజుల వారిని సేవిస్తానే ఉంటాను అంటున్నా. ఏం లేదు, మనకే ఇలాంటి భావం వస్తుందంటే మధుర కవి ఆళ్వార్ నమ్మాళ్ళవారు 6 నెలలు మోగించి పడిపోయినంటే అట్లనే సేవిస్తూ ఉంటాడు. ఆ సేవించే ఒక భావాన్నిదా స్వామి మనవాళ్ళ మామని ఏరార్ మధుర కవి. ఆ భావాన్ని ఏం చెప్తారు? ఏరార్ మధురవి. అంత మాత్రం భారతంత్రి ఎవరి దగ్గర? మధుర కవి ఆళ్వారు నమ్మాళ్ళవారి దగ్గర అంత మాత్రం. ఏమంటే ఎట్లంటే దీనికి ఒక విషయం చెప్తాను. అరుణోదయం తెలుసు కదా మీకు? సూర్యుడు ఉదయం
కాకముందు అరుణోదయం వస్తుంది. అరుణోదయం అయిపోయిన తర్వాత సూర్యుడు ఆదిత్యుడు ఉదయించేదానికి ముందు అరుణోదయం వస్తుంది. అదే ప్రకారం ఈ కలియుగం పుట్టిన 43వ రోజుగా నమ్మాళ్వారు అవతారం చేశాడు. నమ్మాళ్వారు అవతారం సూర్యుడు. నమ్మాళ్వారు సూర్యుడే స్వామి, సూర్యుడే దివాకరన్ పేరు. ఇది ఏం దివాకర్ అంటే నమ్మాళ్వారే సూర్యుడు. కలింలోక దివాకరంని చెప్పి తిరుమంగి ఆళ్వారికి, ఈయనకి భాస్కరుడు, వకుల భాస్కరం, వకులభూషణ భాస్కర్ అని పేరు. భాస్కర్ అంటే సూర్యుడు. అట్లాంటి సూర్యుడు. ఈ సూర్యుడు ఉదయించాలంటే ముందు అరుణోదయం రావాలి కదా. ఆ అరుణోదయం వచ్చినట్టుగా స్వామి మధురకవి ఆళ్వారు అవతారం చేశాడు. బాగా తెలుసుకోండి. అరుణోదయం వచ్చినట్టుగా మధురకవి ఆళ్వారు అవతారం చేశాడు. ఎప్పుడు స్వామి? ఈయన కలియుగం ప్రారంభించి 43వ రోజు. ఎవరు? స్వామి నమ్మాళ్వారు అవతారం. అదే కలియుగం ప్రారంభించేదానికి ముందు 16,000 సంవత్సరంకి ముందే మధురకవి ఆళ్వారు అవతారం చేశాడు. 16,000 సంవత్సరం. ఈ లెక్కంతా మీకు ఈ కాలక్షేమం స్టార్టింగ్ లోనే నేను చెప్పున్నాను మీకు. కలియుగం ఎన్ని సంవత్సరాలు, ద్వాపరయుగం ఎన్ని సంవత్సరాలు, మధురకవి ఆళ్వారు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, ఈయనకి ఆయనకి ఎంత తేడా అనేది ముందు మనం చూస్తున్నాము. 16,000 సంవత్సరానికి ముందే ఎవరు? మధురకవి అవతారం చేశాడు. ఈయన అరుణోదయం పేరు. అదే ప్రకారం స్వామి నమ్మాళ్వారు దాని తర్వాత 43వ రోజు కలియుగం ముట్టి 40 రోజు ఈయన అవతారం చేసి సూర్యుడిలాగా అవతారం చేశాడు కదా. ద్వాపర యుగంలో కడాన అవతారం చేశాడు మధురకవి ఆళ్వారు. ద్వాపర యుగం మొత్తానికి 8,64,000 సంవత్సరాలు మనం చూసాం కదా. ద్వాపర యుగమే 8,64,000 సంవత్సరాలు. దాని తర్వాత కలియుగం. అయితే ఆ ద్వాపర యుగంలో పూర్వ సంతి అని ఒకటి ఉంటుంది, దాన్ని చేర్చుకోవాలా. దాని తర్వాత కలియుగాన్ని డైరెక్ట్ గా కలియుగం కాదు, కలియుగం స్టార్ట్ చేసేదానికి ముందుగా కలియుగం పూర్వ సంతి ఒకటి ఉంటుంది. ద్వాపర యుగం ఉత్తర సంతి, అదే ప్రకారం కలియుగం పూర్వ సంతి. ఇదంతా పెట్టుకొని దాని తర్వాత దగ్గర 16,000 సంవత్సరాల తేడా ఎవరికి? నమ్మాళ్వారు అవతారానికిను మధురకవి ఆళ్వారు అవతారానికిను. ఆ 16 సంవత్సరం అరుణోదయం లాగా ఈయన అవతారం చేసాడు ఎవరు? మధురకవి ఆళ్వారు. అందువల్ల నమ్మాళ్వారికి వకులభూషణ భాస్కర అని పేరు. నమ్మాళ్వారు భాస్కర్ అంటే సూర్యుడు. ఆ సూర్యుడు అవతారం చేయటానికి ముందే అరుణోదయం లాగా మధురకవి ఆళ్వారు అవతారం చేశాడు. దీనికి ఒక సూత్రం ఆదిత్య రామ దివాకర அச்சுத பானுக்களுக்கு போகாத வில்லுருள் நீங்கி சோசியாத பிறவிக்கடல் வற்றி వికసియాద పోదిల్ కమలం మలందది వకులభూషణ భాస్కరోదోయత్తులేని ఆచార్యదేవులు ఒక సూర్ణకి. ఆచార్యదేవుని ఒక గ్రంథం ఉండదు, ఆశ్చర్యమైన గ్రంథం. నమ్మాళ్వారు వైభవం తెలుసుకోవాలంటే అదిదా చూడాలి ప్రధానంగా. ఆచార్య హృదయం చూడండి, పేరే చూడండి ఎంత ఉన్నాయి. హృదయం ఉంటే ఆయన హృదయ కమలం, ఆయన హృదయం ఎట్లా ఉంటుంది? స్వామి తిరువామిడి ఉంటుంది. తిరువామిడి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆచార్యదేవి ఉంటుందా పూర్తిగా తెలుసుకొని ఉన్నాం. తిరువామిడి వైభవంతా భగవద్ విషయం చెప్తారు. వైభవంతా తిరువామిడి 1102 పాసురాలు. ఆ పాసురాలు వైభవంతా. అయితే ఆ వైభవాన్ని బాగా మనం అర్థం తెలుసుకోవాలంటే ఆయనగే మనవాళ్ళ పెరుమాళ నాయన అనుగ్రహించిన ఆచారదేవం బాగా తెలుసుకోవాలి. తెలుసుకున్నామంటే రెండు కలిసి తెలుసుకున్నామంటే దీని వైభవమే ఇట్లాంటి వైభవం దేనికి లేదని తెలుసు. అట్లాంటి వైభవం ఆచార్యదేవానికి ఉంటుంది. ఎందుకు చెప్తారంటే అప్పుడు ఏరార్ మధుర కవి ఇవ్వులగిల్ వందుదిత్త చీరారం చిత్తిరైనాల్. ఏరార్ మధుర కవి. ఏరార్ అంటే అందం. ఇంతవరకు ఏరార్ అంటే ఆచార్యుని ఒక అర్థం చూసాము, ఏరార్ అంటే ఆచార్యుడికుండే శిష్యభావం ఒక అర్థం చూసాము. ఇప్పుడు ఏరార్ అంటే అందంగా ఉండే మధురకవి అవతారం చేయడం. అందం అంటే ఏం స్వామి? ఆచార్యుడికి శిష్య లక్షణం ఉండేది అందం. మనకంతా ఏది చూస్తున్నా అందం. ఆచార్యుడి దగ్గర మన శిష్యుడుగా ఉండి ఆయన కైంకర్యం చేసి మనకు అందం. అది శేషత్వ పారదర్శి ఉంటే అందం లేదు స్వామి. ఇలాంటి నగలంతా వేసుకుంటే అదంతా అందంతా శరీరానికి. ఆత్మకు అందమేది శేషత్వ పారతంత్ర్యం. ఆచార్య
కైంకర్యం శిష్య లక్షణం పూర్తిగా ఉండేది కదా అందం అంటారు. ఆ అందం పూర్తిగా స్వామి మధుర కవి ఆడుకుండది. అట్లాంటి అందం ఉండే ఏరార్ మధుర కవి. అందువల్లదా నక్షత్రానికి ఉండే వైభవం ఇది. ఏరార్ మధుర కవి ఇవ్వులగిల్ వందుదిత్త క్షీరారుం చిత్తిరయిల్ చిత్తిరై నాల్. చిత్తిరై అంటే చైత్రమాసం. ఆ చైత్రమాసంలో చిత్రా నక్షత్రంలో ఈయన అవతారం చేశాడు. ఏరార్ మధుర కవి అవతరిత క్షీర్ అటంటే మధుర కవి శ్రీమాన్ అంటారు. శ్రీమాన్ అంటే కైంకర్యం పూర్తిగా చేసి ఆ కైంకర్యం వల్లనే శ్రీమాన్ ఒక శబ్దం చేసుకుంటారు. ఆ శ్రీమాన్ అప్పుడు నమ్మాళ్ళవాడు శ్రీమాన్ కాదంటే ఆయన కూడా శ్రీమానే. ఆయన కూడా శ్రీమాన్ అయితే మధుర కవి ప్రధాన శ్రీమాన్ అంటారు. ఎందుకు స్వామి అంటే తప్పకుండా దొరికేది మధుర కవి నిట్టే లేదా. నమ్మాళ్ళవారు అనుష్ఠానం చేసినట్టు మనం అనుష్ఠానం చేసామంటే మనకు దొరికేది ఎప్పుడు తెలవదు. మధుర కవి ఆళ్వారు అనుష్ఠానం చేసినట్టు మనం అనుష్ఠానం చేసామంటే తప్పకుండా దొరకదు. అది లోకంలో ఇదే తెలుస్తుంది, బాగా తెలుసుకోండి. ఎందుకంటే మధుర కవికి ఉండే వైభవం వచ్చి శ్రీమాన్. నమ్మాళ్ళవారు శ్రీమాన్ కాదా? శ్రీమానే, ఏ సందేహం లేదు. అయితే దీంట్లో ఏంటంటే మధుర కవి స్థానం చూడండి, నమ్మాళ్ళవారి స్థానం చూడండి. ఇది బాగా రండి గుర్తుపెట్టుకోండి. నమ్మాళ్ళవారి స్థానం ఏమి, మధుర కవి స్థానం ఏమంటే నమ్మాళ్ళవారు ఈ లోకంలో ఉండే ఐశ్వర్యమేమి కైవల్యమేమి ఇదంతా వైరాగ్యం వచ్చి ఈ లోక అనుభవం నాకు అక్కర్లేదు, ఈ కైవల్య అనుభవం నాకు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు అని చెప్పి దీన్ని వదిలేసి భగవద్ అనుభవంగా నాకు ప్రధానంగా కావాలని చెప్పి దానికి కూర్చున్నాడు నమ్మాళ్ళవారు. అప్పుడు పెరుమాళ్ తిరువడికి తప్ప నాకు వేరే అక్కర్లేదు అని చెప్పి నమ్మాళ్ళవారు ఆ ప్రకారం ఉన్నారు. అన్ని వదిలేసండి, ఈ లోకం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, இருள் தர்ம ஞானத்தில் இனிப்பிறவி யான் వేండేన్ అని చెప్పి ఎక్కడికి పోయి కూర్చున్నాడు. అయితే మధుర కవి ఆవిడ ఏం చేశాడంటే ఈ లోక అక్కర్లేదు, ఈ లోక అనుభవం అక్కర్లేదు అని వదిలేసాడని అదే ప్రకారం నమ్మాళ్ళవారు చేసిన ప్రకారం ఈయన చేశాడు. చేసేసి అప్పుడు కృష్ణుడి దగ్గర పోవాలి, నమ్మాళ్ళవారు పోయాడు కదా, అదే ప్రకారం మధుర కవి పోవాలి కదా. కృష్ణుడి దగ్గర పోయి ఆ కృష్ణుడిని కూడా వదిలేశాడు. అట్టయితే ఒక్క స్టెప్ ఎక్కింది నమ్మాళ్ళవారు. ఒక స్టెప్ అంటే లోకం అనుభవం అనే అనుభవాన్ని వదిలేసి దాని కింద చూసేసి దాని పైకి ఉండే స్టెప్ గట్టి ఎక్కి దాని మీద ఉండే కృష్ణుడిని ఆరాధన చేసుకుంటా కృష్ణుడు భగవద్ భక్తిగా ఉండుకొని ఈ ప్రకారం ఉన్నారు నమ్మాళ్ళవారు. మధుర కవి ఆళ్వార్ ఆ ప్రకారం లేకుండా లోకం అనుభవం అనే ఒక అనుభవంలో లేకుండా ఆ అనుభవాన్ని దాటి మళ్ళీ కృష్ణుడు అనుభవానికి వచ్చి ఆ అనుభవాన్ని దాటి రెండో స్టెప్కి పోయాడు. అప్పుడు రెండే గట్టుకు పోయాడు. మొదలు గట్లని నిలబడిపోయాడు స్వామి నమ్మాళ్ళవారు. ఆ మొదలు గట్టు దాటి రెండో గట్టుకు వచ్చేసాడు ఎవరు? స్వామి మధుర కవి ఆళ్వార్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక స్టెప్కి వచ్చింది నమ్మాళ్ళవారు, రెండు స్టెప్కి వచ్చింది మధుర కవి ఆళ్వార్. వీళ్ళిద్దరు పైకించి పడేరు అనుకోండి. మనం ఒక గట్టి ఎక్కుతాం కదా, గట్టి కింద ఆ గట్టి నుంచి పడిపోయారండి. మొదటి గట్టి నుంచి పడిపోతే కింద పడిపోతాము, నాళ్ళ పడిపోతాము. అదే రెండో గట్టి నుంచి పడిపోతే వాళ్ళు ఎక్కడ పడిపోతారు? మొదటి గట్టికి వస్తారు. బాగా తెలుసుకోండి. రెండో గట్టిలో ఉండే వాళ్ళకి కాళ్ళు కొంచెం జరిగింది అనుకోండి, రెండో గట్టుకు వస్తారు. అయితే మొదటి గట్టిలో ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కిందికి వచ్చేస్తారు. ఇప్పుడు నమ్మాళ్ళవారు మొదటి గట్టిలో ఉన్నాడు, ఆయన కాలు జారింది అనుకోండి, ఎక్కడ వచ్చేస్తాడు? లోక అనుభవం గట్టికి వచ్చేస్తాడు. లోక అనుభవం గట్టికి వచ్చేస్తాడు. ఈ లోక అనుభవం పూర్తిగా ఉంటుంది. అదే మధుర కవి ఆళ్వార్ రెండో గట్టి గట్టికాడు కదా, అక్కడి నుంచి ఆయన కాలు జారింది, ఆయన మొదటి గట్టికి వస్తాడు. అక్కడ ఎక్కడ వస్తాడంటే భగవద్ అనుభవం కృష్ణానుభవం గట్టికి వస్తాడు. అవును స్వామి, అటైతే ఇది మేలు కదా. ఆచార్య అభిమానం అనే ఒక గట్టి నుంచి జారిందంటే భగవద్ అభిమానం అనే గట్టికి వచ్చేస్తాడు మధుర కవి ఆళ్వార్. అదే నమ్మాళ్ళవారు భగవద్ అభిమానం ఒక గట్టిలో ఉంటాడు. ఆ గట్టి నుంచి గట్టి జారిందంటే లోక అనుభవం అనే ఒక గట్టికి వచ్చేస్తాడు. దీంట్లో ఎవరు మేలు? నమ్మాళ్ళవారి మేల, మధుర కవి ఆళ్వార్ మేల?
అవును స్వామి, ఇంతవరకు తెలవకుండా పోయిందే. దానికిదా మధుర కవి సొల్పడియే నిలయాగ పెట్రు. ఎవరు చెప్పేది? మన వాళ్ళ మౌని చెప్తారు. మధుర కవి స్థితి ఉండదు, ఆయన స్థితికి మనకు పోవాల. మనకు జారదు. జారిందంటే కూడా కృష్ణుడి తిరువడి దగ్గరదా వస్తాము. నమ్మాళ్ళవారికి జారిందంటే కృష్ణుడి తిరువడి నుంచి ఎక్కడికి పోతాడు? కింద అదల పాదాలలో లోకానుభవానికి పోతాడు. అందువల్ల అది ఒక్కర్లేదు. అంటే మధుర కవి ఆళ్వారికి ఉన్న వైభవం నమ్మాళ్వారు కూడా లేదు కూడా చెప్పవచ్చు, అంత వైభవం. అయితే ఆ నమ్మాళ్వారి తిరుడు తప్ప వేరే గతి లేదంటారు. అంత వైభవం మధుర కవి. అయితే మధుర కవి రెండు గిరిగిరి అందువల్లదా తెవు మట్టరి ఏం అందువల్లదా దీంట్లో ఏం చెప్తారు? అది కాకుండా నక్షత్రాన్ని కూడా వైభవం చూస్తాం. ఈ నక్షత్రం ఎంత వైభవం చూసినా చైత్ర శ్రీమ. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను, వ్యాఖ్యానం చదువుతాను. అదంటే ஜெகதாபரணமான நம்பிக்கை அன்பரிட ஏறாந்து திருக்கை எல்லாரும் தன்னுடைய நிட்டை உடையராமர பண்ண வல்ல ஆச்சாரிய பரதந்திர பூர்த்தியாகி இருக்க இவ்வுலகில் வந்துதித்த ஏறார் மதுர கவி இவ்வுலகில் வந்துதித்த ஏவம் பூதரான இந்த ஜகத்திலே ஆதித்ய உதயத்துக்கு அருணோதயம் போலே வகுலபூஷண பாஸ்கரோதயத்துக்கு முன்னே வந்து அவதரித்த சீராரும் சித்திரையில் சித்திரையினால் ஏறார்ந்திருக்கும் அவர் அவதரிக்கையாலே இதுவும் சீராய்ந்தது. அவர்தாம் சீமான்களான அதிகாரி ஆகையாலே சைத்திர ஸ்ரீமான் அயம் மாசகா, சைத்திர ஸ்ரீமான் அயம் மாசகா என்று மாசமும் நேர்பட்டது சீராரம் என்கிற இது சித்திரைகள் இரண்டுக்கும் விசேஷமாக கொள்வது. சித்ரா நட்சத்திரம் பவதி என்று ஸ்ருதி பிரசித்தமான திவசமரே. இதுதான் திருவூரல் கொண்டருளும்படி பெரிய திருநாளமாயிருக்கும் இவர்தான் పెరియవర్ సీర ఎన్నంబడియాన మహాత్మావిరే. ఇంతవరకు చూసేస్తాము. ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తున్నారు. ఇది ఏంటంటే చైత్ర శ్రీమాన్ అయం మాసః. ఇది రామాయణ శ్లోకం. రాముడికి పట్టాభిషేకం. రాముడికి పట్టాభిషేకం చేయాలంటే ఆ పట్టాభిషేకంకి రోజు చూశారు, చైత్ర మాసందా చూశారంట. చైత్ర శ్రీమాన్ అయం మాసః అంటే ఆ పట్టాభిషేకం కాలం శ్రీమాన్, చైత్ర శ్రీమాన్. శ్రీమాన్ అంటే చాలా వైభవం ఉంటుంది చైత్రమాసంకి. అట్లాంటి చైత్రమాసంలో అవతారం చేసేవు స్వామి మధుర కవి గారు. అదే ప్రకారం నమ్మాళ్వారికి ఒక పట్టాభిషేకం. రాముడికి పట్టాభిషేకం చెప్పాం కదా, నమ్మాళ్వారి పట్టాభిషేకం తెలుసుకోవాలని చెప్తా మధుర కవికి శ్రీమాన్ పేరు. ఏంటంటే శ్రీమాన్ అనేది సంస్కృతం అంతా. ఆ సంస్కృత శ్రీమాన్ని దీన్ని ఏం చెప్తున్నారు? శ్రీరార్ ஏறார் மதுர கவி எவ்வுலகில் வந்துதித்த శ్రీరారం చిత్తిరగిల్. ఆ శ్రీమాన్ అనే ఒక శబ్దం దా ద్రావిడ భాషలో శ్రీరార్ని పెట్టి ఉన్నాడు. శ్రీరార్ అంటే ఏంటంటే అంత వైభవం. శ్రీరార్ అంటే శ్రీమాన్. శ్రీరారం చిత్తిరయిల్ చిత్తిరైనాల్. చిత్తిరై అంటే చైత్రమాసం. చిత్తిరయిల్ చిత్తిరైనాల్. చిత్రమాసానికి శ్రీరార్ ఏమంటే రామ పట్టాభిషేక కాలమే చైత్రమాసంలో జరిగింది. రామ పట్టాభిషేకమే చైత్రమాసంగా పూర్తిగా జరిగింది. అట్లనా స్వామి? అవును, రాముడికి పట్టాభిషేకమే చైత్రం. ఎట్లంటే రాముడు అవతారం చేసింది చైత్రమాసం పునర్వసు నక్షత్రం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు చైత్రమాసం శ్రీరార్ అంటారు కదా, రామ పట్టాభిషేక కాలం అప్పుడుదా జరిగింది. 2 సార్లు జరిగింది. మొదట పట్టాభిషేకం చేసినప్పుడు జరగలే కదా, అప్పుడుదా అడవికి పోవాలని చెప్పి ఏదో వరం చేసుకొని మన అడవికి అంతా పోయారు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా అదే చైత్రమాసందా పట్టాభిషేకం జరిగింది. అయితే అందువల్ల చైత్రమాసానికి వైభవం. రాముడి పట్టాభిషేకం జరిగింది అన్నాడు, ఇది ఒకటి. రెండోది, రాముడు అవతారం చేసిందే చైత్రమాసం. చైత్రమాసం నవమి తిథి పునర్వసు నక్షత్రం రాముడిది. శ్రీరామనవమి అని చెప్తాం కదా. అయితే ఇక్కడ కొంచెం తేడా నేను చెప్తాను. ఏం తేడా అనేది, ఈ ద్రావిడ దేశంలో అప్పుడు చైత్రమాసం ఉండదు, పాల్గొన మాసంగా ఉంటుంది. కొంచెం ఈ తేడా మాత్రం చెప్పేస్తాను. ఇది దీనికి వ్యాఖ్యానానికి సంబంధం లేదు. ఏంటంటే ఇప్పుడు చైత్రమాసం చెప్తే ఇక్కడ ద్రావిడ దేశంలో చైత్రమాసంలో రామనవమి చేస్తారంటే చేయరు, ఎక్సెప్ట్ శ్రీరంగం. శ్రీరంగంలో చైత్రమాసంలో శ్రీరామనవమి. మిగతా దివ్యదేశంలో అందరే చైత్రమాసం కాదు, ఏ మాసం వస్తుందో తెలిసిన పాల్గొన మాసంలో వచ్చును.
అది ఎట్లా స్వామి, మనకింత చైత్రమాసం కదా వస్తుంది అంటే దీంట్లో తేడా ఏమంటే చాంద్రమానం సౌరమానం క్యాలెండర్ అదా ముఖ్యం. సూర్యుడిని బేస్ చేసి ఉండే ఒక పంచాంగం అనేది ఈ ద్రావిడ దేశంలో, చంద్రుణ్ణి బేస్ చేసి ఉండే పంచాంగం అనేది ఆంధ్రదేశం, కర్ణాటక దేశం, మిగతా దేశంలో ఎక్కువ దేశంలో అదిదా. అందువల్ల చంద్రుణ్ణి బేస్ చేసి ఉన్నప్పుడు అప్పుడు చైత్రమాసంతా రాముడు పుట్టినట్టుగా అక్కడ నిర్ణయం చేసిన దానివల్ల చైత్ర నవమి వస్తే అప్పుడు రాముడు పునరుసు వస్తే ఆ రోజు రాముడు అవతార దినం చెప్పి పెట్టుకుంటారు. అయితే ఆ అవతార దినం ఇక్కడ ఏముంటుందని ఇక్కడ పాల్గొన మాసం ఉంటుంది. అయితే ఎప్పుడో ఒక టైం చైత్రమాసం రావచ్చు, ఎప్పుడో ఒక టైం చైత్రమాసం రావచ్చు, అంతేగాని ఎందుకు ఆ తేడా తెలుసుకోవాలని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఇంత చేసినా కూడా శ్రీరంగం మాత్రం చైత్రమాసంగా చేస్తారు. సరే ఉంది అట్లాంటి అప్పుడు చైత్రమాసానికి వైభవం అంటే రామ పట్టాభిషేకం జరిగిన వైభవం. అదే ప్రకారం చైత్రమాసానికి ఇంకో వైభవం అంటే రాముడు అవతారం చేసిన చైత్రమాసం వైభవం. అదే ప్రకారం చైత్రమాసానికి ఏం వైభవం అంటే మధురగవి వారు అవతారం చేసింది ఆ మాసం. అందువల్ల చైత్రమాసానికి ఇదేమో అప్పుంటే మాసానికి ఉంటే వైభవం. అట్లాంటి మాసం తిరిగి నక్షత్రానికి ఏం స్వామి అంటే చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రం ఏరార్ మధురగవి చిత్రా నక్షత్రం భవతి. ఇది శాస్త్రం చెప్తుంది, ఉపనిషత్ చెప్తుంది. చిత్రా నక్షత్రం భవతి. చిత్రా నక్షత్రం అంటే అది చాలా గొప్పది. చిత్రా నక్షత్రం లాగా వేరే నక్షత్రం ఇది ఒకటోటిని చెప్పుకుంటా ఉన్నా. స్వాతికి ఇదే పరంగా చెప్తాను, విశాఖ నక్షత్రం ఇదే పరంగా చెప్పాను. ఆ ప్రకారం ఇది చిత్రా నక్షత్రం అంత గొప్పది అంటే ఏమిటే ఇది శాస్త్రమే చిత్రా నక్షత్రం గొప్పదని ఒప్పుకుండదు, వేరు దేని ఒప్పుకోరు. చిత్రా నక్షత్రం భవతిని శాస్త్రం ఒప్పుకుంటాయి లేదా. చిత్రా పౌర్ణమి వినపెట్టింటారా? చిత్రా పౌర్ణమి, చైత్ర పౌర్ణమి అంటారు. చిత్ర అంటే ద్రావిడ దేశంలో చిత్ర అంటారు, మన తెలుగు దేశంలో చైత్రం అంటారు. ఆ చైత్ర పౌర్ణమిద గజేంద్ర మోక్షం ఎక్కడ తెలుసా? శ్రీరంగంలో చైత్ర మాసం. అది పౌర్ణమి రోజు గజేంద్ర మోక్షం. నంబర్ వాళ్ళు అమ్మా మండపం పోతారు, అమ్మా మండపం పోయి అక్కడ పూర్తిగా జరిగేది గజేంద్ర మోక్షం. దానిదా ఇక్కడ వ్యాఖ్యాత తిరువూరల్ కొండరులంబడిన. తిరువూరల్ అంటే దానిదా తిరువూరల్ ఉత్సవం పేరు. తిరువూరల్ తిరునాళ్ళు అంటే ఈ ప్రకారం ఈ చైత్రమాసంలో పౌర్ణమి తిథి రోజు ఆ రోజుదా గజేంద్ర మోక్షానికి నంబెరమాల్ అంబామడం ఏం చేసి అక్కడ జరుగుతుంది. దీనికి తిరువూరల్ ఉత్సవం పేరు. అదే ప్రకారం ఆషాఢ మాసం 18వ రోజు అది ఉంటుంది, ఆడి పేర్కొంటారు, అప్పుడు పోతారు. అట్లాంటి వైభవం ఉండేది చైత్రమాసం అని చెప్తారు. అందువల్ల చైత్ర మాసానికి వైభవం, చిత్రా నక్షత్రానికి వైభవం. చిత్రా నక్షత్రానికి వైభవం ఇంత వైభవం ఉండదు. అందువల్లదా ఏరార్ మధురగవి ఎవ్వులగిల్ వందుదిత్త ஷீராரும் சித்திரையில் சித்திரை நாள். చిత్తిరై నాள் పారులగిల్ మట్టుள்ள ఆళ్వార్గల్ వందుదిత్త నాలుగలం. దీని తర్వాత దీనికి పైన మధురగవి ఆళ్వార్కుండ వైభవం చెప్తుంది. ఏ వైభవం అంటే దీన్ని రామానుజులు ఉంటున్నారు ఒక పాసనం, ఆశ్చర్యమైన పాసనం. ఎయిదర్కరియ మరైహలై ஆயிரம் இந்தமிழால் செய்தற்குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கு செய்யும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் உயிர்கற்குதவும் రామానుజన్ ఎం ఉరుదునయ్యని 18వ పాసనం రామానుజు ఉంటుంది. దానిలో దీంట్లో పెరియవర్ సీరై అని చెప్తున్నది. మధురగవి ఆళ్వారికి మధురగవిని పేరే చెప్పల. ఇప్పుడు ఒక్కొక్క ఆళ్వార్ తిరువుడి సంబంధం స్వామి రామానుజుని వారు ఉండాలని ఆ పాసనం వస్తుంది. దగ్గర 13-14 పాసరాలు 8వ పాసరం ప్రారంభించి 22వ పాసరం దాకా ఒక్కొక్క ఆళ్వారు తిరువుడి సంబంధం స్వామి రామానుజుని వారికి ఉండాలని చెప్పుకుంటూ వస్తారు. దాంట్లో మధురగవి ఆళ్వారు చెప్పాలి కదా, ఆ 18వ పాసరం. ఆ 18వ పాసరం చెప్పేటప్పుడు ఆ మధురగవిని పేరే చెప్పలా. అప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు స్వామి? మధురగవి పేరు అంటే పెరియవర్ అంటే, పెరియవర్ శ్రీరై అంటే పెరియవర్ అన్నాడు. పెరియవర్ అంటే ఏం స్వామి? పెద్ద ఆయన. పెద్ద ఆయన అంటే పొయ్యి ఆళ్వారిని పెద్ద ఆయన చెప్పచ్చు. అంటే మొదట ఆళ్వారు ఆయనదా, లేదా నమ్మాళ్వారిదా స్వామి, అందరికీ స్వామి ఆయనదా. ఆద్యస్థన కులపతి, మన కులానికి పతి ఎవరంటే నమ్మాళ్వారు. అప్పుడు ఆయన్ని పెద్ద ఆయన చెప్పచ్చు.
ఆయన చెప్పల. లేదా తిరుమేషి ఆళ్వార్ 4700 సంవత్సరాలు ఉన్నారు. ఆయనలాగా ఎవరే లేదు. నమ్మాళ్వారు అంటే 32 సంవత్సరాలు ఉన్నారు. మిగతా పొయ్యి ఆళ్వారు, భూదత్తాళపయ్యాళ్వారు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎప్పుడు పోయారు, ఏంటి అంత కాల నిర్ణయమే మనకు తెలవాల. మధురకవి ఈయనకి ఉంది తిరుమేషాన్ని తెలుస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్పిండొచ్చు, చెప్పల. ఎవరిని చెప్తున్నారు? మధురకవి ఆళ్వారిని చెప్తున్నారు. పెరియవరండి. ఎందుకు పెరియవరంటే ఆచార్య అభిమానం ఉండేది ఈయనది కదా, అది ఎవరికి లేదు. అందువల్ల పెరియవర్ శీరై ఉయిదర్కుదవం. అట్ట భగాత్ముడు ఎవరంటే స్వామి మధురకవి ఆళ్వారిని. పెరియవర్ శీరై ఉయిదర్కుదవం రామానుజం ఎం ఉరుతునగే ఉయ్యం పెరియవర్ తం శీరై పయిండ్రుయ్యం అని చెప్తారు కదా. అప్పుడు ఇట్లాంటి వైభవం ఉండేది ఎవరికంటే స్వామి మధురకవి ఆళ్వారికి. అట్లాంటి అప్పుడు చైత్రమాసానికి ఉండే వైభవం తెలిసిపోయింది. అది ఒక చిత్రా నక్షత్రం ఉండే వైభవం తెలిసిపోయింది. ఈ భూలోకంలో అట్లాంటి అవతారం అనేది మిగతా ఆళ్వార్లు అవతారం చేసిన దానికన్నా, మిగతా ఆళ్వార్లు అంటే ఎవరు? 10 ఆళ్వార్లు. ఇప్పుడు మనం చూసాం కదా, ఉండబోదు ఊరు వార్త, ఉన్నాదుబోదు ఊరు వార్తని వాళ్ళు భోజనం చేస్తే ఒకలాగా మాట్లాడతారు, భోజనం చేయలేదంటే ఒకలాగా. భోజనం అంటే ఏదే భగవద్ అనుభవం లేదు, ఈ ప్రకారం ఉండేది కదా. ఆ ఆళ్వార్లు ఉన్న దానికన్నా, వాళ్ళు అవతారం చేసిన దానికన్నా వీళ్ళు ఈ మధురకవి అవతారం చాలా వైభవం అంటారు. ఏం స్వామి వాళ్ళ అవతారం చేసి ఏం చేయలేదా? చేశారు. వాళ్ళ అవతారం చేసి లోకంలో ఉండే చీకటి అనేది బయట చీకటి, అది వచ్చి బయట ఉండే చీకటిని తీసేది. మన మనసులో ఉండే చీకటి పోవాలి కదా. ఇప్పుడు లోపల ఉండే చీకటి పోవాలా, బయట ఉండే చీకటి పోవాలా? బయట ఉండే చీకటిదా, లోకంలో ఉండే చీకటి. అప్పుడంటే ఇది అజ్ఞానం, ఇది పోవాలా. మన మనసులో ఒక చీకటి ఉంటుంది కదా, అజ్ఞానం, అది తొలగాల కదా. ఈ రెండు తొలగిచ్చారు ఎవరు? ఆళ్వార్లు. 10 ఆళ్వార్లు అవతారం చేసి. అటైతే దీనికి ఏం చెప్తారు? పుల్లిరుల్ వెలియురుల్ అంటారు. ఉల్లిరుల్ వెలియురుల్ అంటే లోపల ఉండే చీకటి, బయట ఉండే చీకటి. బయట ఉండే చీకటి అంటే లోకంలో మిగతా జనాలకు ఉండే అజ్ఞానం తొలగిచ్చారు, ఇది బయట ఉండే చీకటి. నా మనసులో ఉండే చీకటి తొలగిచ్చారు కదా, రెండు తొలగిచ్చారు. అయితే వాళ్ళు బాగానే చేశారు. చేసినా కూడా వాళ్ళు అవతారం చేసిన నక్షత్రం కన్నా, వాళ్ళు అవతారం చేసిన నెల కన్నా, మధురకవి ఆళ్వారు అవతారం చేసిన చిత్రా నక్షత్రం, చిత్రామాసం అని ఉండదే. దీనికి వైభవం తెలుసుకో. ఏ మనసే బాగా తెలుసుకో, బాగా తెలుసుకో. ఎట్లా తెలుసుకోవాలంటే నువ్వు అనుకున్నట్టు కాదు. మధురకవి చెప్తున్నారు, మధురకవి సొల్పడియే నిలయాగ పెట్రం అని చెప్పాను కదా. అప్పుంటే ఆయన ఏం చెప్పాడు? ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పాడు కదా. ఈ ప్రకారం 10 ఆళ్వార్లు చెప్పాడా? చెప్పలేదు కదా. అప్పుడు 10 ఆళ్వారు అవతారం చేశాడు స్వామి, మంచి చేయలేదా? చేశారు. మనకి చాలా మంచి చేశాడు. అయితే దానికన్నా మన శాశ్వతంగా ఉండే ఒక మన మనసుకి అంటే మనకి ఆత్మలక్షణానికి కరెక్ట్ గా అది తెలుసుకున్నట్టుగా ఉండే ఒక వైభవం ఎవరు ఇచ్చారంటే మధురకవి ఇచ్చారు. వాళ్ళు పూర్తిగా ఇవ్వలేదంటే పూర్తిగా ఇవ్వాల. వాళ్ళకన్నా పూర్ణత్వం ఎక్కడ ఉండిందంటే ఈ మధురకవి ఆళ్వారి దగ్గర ఉండిందే కానీ వాళ్ళ దగ్గర పూర్ణత్వం ఎట్లా ఉన్నది? భగవద్ అభిమానం ఉన్నింది, దాంతో వాళ్ళు నిలబడేరు. అయితే భాగవత అభిమానం, ఆచార్య అభిమానం, ఆ ఆచార్య అభిమానం పూర్తిగా ఉండేది ఎక్కడంటే మధురకవి నిష్టయే కదా. ఆ నిట్టను మనకి కల్పించాడు కదా మధురకవి. అందువల్ల మిగతా 10 ఆళ్వార్ల అవతారం చేసిన ఆ నక్షత్రం కానీ ఆ మాసానికన్నా మధురకవి ఆళ్వారు అవతారం చేసిన ఈ నక్షత్ర మాసానికి వైభవం అని చెప్పేశాడు. దీని తర్వాత ఇంకోటి ఒక విషయం, హాస్యమైన ఒక విషయం. ఇప్పుడు భగవంతుడిని శరణాగతి చేసి మనం కార్యం చేసుకుంటాం. అదే ఆచార్యుడి దగ్గర తిరువడి పట్టుకొని మనం ఒక కార్యం చేసుకుంటాం, మనం ఒక పని చేసుకుంటాం. అట్టయితే ఆచార్యుడు ఇప్పుడు భగవంతుడి తిరువడి పట్టుకోవాలా, ఆచార్య తిరువడి పట్టుకోవాలా? ఇప్పుడు మీరు చెప్పేది చూసి ఆచార్య తిరువడిదా పట్టుకోవాలని అంటున్నా. అవును, భగవంతుడి తిరువడి కన్నా ఆచార్య తిరువడి పట్టుకునేదా ప్రధానం అన్నాడు. ఏం స్వామి తేడా? భగవంతుడి తిరువడి పట్టుకున్న దానికి ఆచార్య తిరువడి పట్టుకున్న దానికి ఏం తేడా అంటే, భగవంతుడి తిరువడి పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక తావు భయము, నాకేదో కొంత డబ్బులు కావాలా,
ఒక 10,000 కావాలి. 10,000 కావాలా? ఆయన దగ్గర పోయింది, స్వామి నాకు 10,000 కావాలండి, ఇవ్వండి. చేతులు పట్టుకున్నాను, ఇవ్వండి ఇవ్వండి చేతి పట్టుకున్నాను. చేతి పట్టుకున్న తర్వాత ఆయన ఏంది అడుగుతున్నాడు, ఎప్పుడప్పుడు అడుగుతా ఉంటాడు. సరే అని చెప్పి చేతులు వదిలేశాడు. పవయ్యా నా దగ్గర లేదు బో అని చెప్పి పంపించేశాడు. అదే నేను ఏం చేశాను, ఇంకో తాగు పోయి నేరుగా పోయాను, ఆయన కాళ్ళు పట్టుకున్నాను. స్వామి నాకు 10,000 కావాలని చెప్పి కాళ్ళు గట్టిగా పట్టుకొని అడిగాను. ఎందుకు కాళ్ళు పట్టుకుంటావు, నేను నీకు ఇస్తాను, కాళ్ళు అంతా పట్టుకోబాక, నేను ఇచ్చేస్తాను. ఎందుకు కాళ్ళు అంతా పట్టుకున్నావు, నీకు పెద్ద ఆయన కొన్నావు, ఎందుకు కాళ్ళు పట్టుకున్నావు, నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేసాడు. ఇప్పుడు చేతులు పట్టుకుంటే మన కార్యం అవుతుందా, కాళ్ళు పట్టుకుంటే మన కార్యం అవుతుందంటే, చేతులు పట్టుకుంటే వదిలేసానికి ఛాన్సెస్ ఉండదు. అటు చేతులు అట్లా వదిలేయచ్చు, కాళ్ళు పట్టుకుని వదలడం కాదు, ఇచ్చేస్తా అని చెప్తారు కదా. అదే ప్రకారం చేతులు పట్టుకున్న మారిదా భగవంతుడు తిరువడి పట్టుకునేది, కాళ్ళు పట్టుకున్నా కదా ఆచార్య తిరువడి పట్టుకుంది. అర్థమవుతుందా? అప్పుడు ఆచార్యని పట్టుకున్నామంటే ఏమర్థం, భగవంతుడు తిరువడి పట్టుకున్నట్టు అర్థం. భగవంతుని పట్టుకున్నామంటే భగవంతుడి చేతులు పట్టుకున్నామని అర్థం. బాగా తెలుసుకోండి. అప్పుడు భగవంతుడి చేతులు పట్టుకుంటే వదిలేయచ్చు. ఆచార్య తిరువడి పట్టుకున్నామనికనే భగవంతుడి తిరువడి పట్టుకున్నట్టు అర్థం. అప్పుడు తప్పకుండా మన కార్యం. అప్పుడు ఏమని మనకు మోక్షం ఏం కావాలా, మనకి ఇల్లు వాకిలు అన్ని కావాలి, ఏం అక్కర్లేదు, మోక్షం కావాలి కదా, తప్పకుండా జరగద్ది. ఎందువల్లంటే నేను కాళ్ళు పట్టుకున్నానండి, ఇదిదా కార్యం, ఇది ఎందుకు చేస్తుందంటే కయ్யை பிடித்து కార్యం, ఇది అన్ని శ్రీవచన మోసలు ఉండదు. కయ్யை பிடித்து కార్యం కొలువోపాది, కాళ్ళை பிடித்து కార్యం కొలువోపాది అంటే అప్పుడు ఆచార్యుడుగా ప్రధానం. ఆచార్యుడు ఆయన తిరువడి పట్టుకున్నామంటే కాళ్ళు పట్టుకొని మనం అడిగినట్టు, అది తప్పకుండా దొరకద్దంటారు. ఇంకా వైభవం కొంచెం ఉండదు. ఆ వైభవం పెట్టిన తర్వాత ఇది పూర్తి అవుద్ది. అయితే దీనికన్నా ఇంకా వైభవం నెక్స్ట్ పాసురం, వాయిత తిరుమందిరత్తిన్ మధ్యమమా పదం పోవడం చెప్పి 26వ పాసురం ఇంకా వైభవం ఏనేది చూస్తాం. రేపు ఆశ్చర్యమైన కాక్షం ఉండదు. 6 గంటలకి. ఇప్పుడు సందేహం ఉంటే తప్పకుండా ఆడవచ్చు. ஆழ்வாரும் பெருமானாகிய திருவிழேசனம் ஆச்சாரியன் திருவிழேசனம் பாகவதால் திருவடிகளே சரணம்.